Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. We have a good news for all banking aspirants. We are going to launch new batch for banking awareness, computer awareness and current affairs. The course fee for this particular batch is very reasonable, that is just 999 rupees, and this course is useful for all bank examinations, IBPS examinations, SBA examinations and RB examinations. It's like complete course on banking awareness, computer awareness and current affairs, which is useful for all bank examinations at very reasonable and affordable price, that is just 999, and it is a limited offer. Okay, and if you guys are interested, you can download Chandan Logics app from Google Play Store, or else if you want to watch demo videos Priority sector lending directions 2020. So we have seen that qualitative tools, quantitative tools చూసాం మనం మానిటరీ పాలసీలో. క్వాలిటేటివ్ టూల్స్ ఆఫ్ ద మానిటరీ పాలసీలో ఒకటి చదివాం మనం, ఏమి క్రెడిట్ రేషనింగ్ ఫెసిలిటీ అని. క్రెడిట్ రేషనింగ్ ఫెసిలిటీ అంటే మనకి ప్రియారిటీ సెక్టార్ ఉంటుంది, 40% ఆర్బీఐ చెప్పినట్టు ఇవ్వాలి, 60% బ్యాంక్ విషయం చెప్పాము. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం మనం. ఓకే, ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ గైడ్లైన్స్. అసలు ఎందుకు, వై ప్రియారిటీ సెక్టార్ ఈజ్ రిక్వైర్డ్? సో రైట్, అసలు ఈ ప్రియారిటీ సెక్టార్ అవసరం ఏంటిది, అసలు వాట్ ఈజ్ మీన్ బై ప్రియారిటీ సెక్టార్ అండ్ వై ప్రియారిటీ సెక్టార్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ వాట్ ఈజ్ ప్రియారిటీ సెక్టార్, what is priority sector, why priority sector is required, what are the new guidelines, what are the new guidelines for the priority sector, and ఇది ఇంపార్టెంట్. సో బ్యాంక్ ఎగ్జామ్కి ఏం ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా ఈసారి ఎవరు రాయకపోతే ఆర్ఆర్బీ పిఓ కానీ ఆర్ఆర్బీ క్లర్క్ కానీ ఐబీపీఎస్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా ఈ 2020లో రాయబోయే వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్ మాత్రం కంపల్సరీగా ఉంటాయి దేని నుంచి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ నుంచి. ఎందుకంటే ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అనేది మనకి 2015లో గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది, 2015 సంవత్సరంలో. అప్పటి నుంచి వాటిని మార్చలేదు. మళ్ళీ మొన్న సెప్టెంబర్ 4, 2020 రోజు ఆఫ్టర్ 5 years తర్వాత ఆల్మోస్ట్ గైడ్లైన్స్ మార్చడం జరిగింది మనకి, రైట్. సో ఎప్పుడో 2015లో ఇష్యూ చేయడం జరిగింది. 2015లో ఇష్యూ చేసిన గైడ్లైన్స్ ఇప్పటివరకు మారలేదు. మళ్ళీ మొన్న సెప్టెంబర్ 4th, రైట్, సెప్టెంబర్ 4th ఆఫ్ ద 2020 నుంచి గైడ్లైన్స్ అనేటివి మారినాయి. సో మారిన గైడ్లైన్స్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రాబోతున్నాయి. సో మారిన గైడ్లైన్స్ ఏమేమి ఉన్నాయి, సో వాట్ ఆర్ ద లోన్ లిమిట్స్ అనేవి మనకి ఎగ్జామ్లో రాబోతున్నాయి, కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి, రైట్. కంపల్సరీగా వాటి టార్గెట్స్ ఏంటిది, ఆ టార్గెట్స్ ఏ ఇయర్ వరకు అచీవ్ చేయాలి, అవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. సో రైట్, కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ చాప్టర్ నుంచి నేను కొంచెం స్లోగా చెప్తాను. ఎందుకంటే మన క్వశ్చన్ రాదు అన్నప్పుడు మనం స్పీడ్గా వెళ్ళినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ క్వశ్చన్ వస్తుందని తెలిసినప్పుడు దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్. సో కాబట్టి నేను కొంచెం డీటెయిల్గానే చెప్తాను. సో అది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే మనకి ఆన్లైన్లో ప్రతి ఒక్కరు ఏం చేసి స్కిప్ చేయాలన్న ఆతురతలోనే ఉంటారు. సో స్కిప్ చేస్తే చేసుకోగానే జీవితం స్కిప్ అవ్వకుండా చూసుకోవాలి బెట మనం, రైట్. అది ఇంపార్టెంట్ మనకి, రైట్. సో ప్రియారిటీ సెక్టార్ ఏంటిది, డైరెక్షన్స్, ప్రియారిటీ సెక్టార్ డైరెక్షన్స్. ఓకే, సో వాట్ ఈజ్ మీన్ బై ప్రియారిటీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో దాంట్లోకి వెళ్ళే ముందు మనం ఈ పదానికి మీనింగ్ తెలుసుకుందాం. వాట్ ఈజ్ మీన్ బై ప్రియారిటీ అంటే ఏంటిది? ప్రియారిటీ ఈజ్ నథింగ్ బట్ యూ ఆర్ గివింగ్ ద ప్రిఫరెన్స్, వానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం. ప్రియారిటీ బేసిస్ అంటే ఏమి ఇవ్వడం, ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం, అంతే కదా. సో దట్ ప్రియారిటీ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ ద ప్రిఫరెన్స్ టు సంథింగ్, రైట్, గివింగ్ ప్రిఫరెన్స్. అయితే ప్రిఫరెన్స్ అనేది దేంట్లో ఇవ్వాలని చెప్తుంది? ప్రిఫరెన్స్ అనేది దేంట్లో ఇవ్వాలి? లెండింగ్లో. లెండింగ్ అంటే లోన్స్ ఇవ్వడంలో అనే కదా. సో ద ప్రిఫరెన్స్ విల్ బి అకంపైన్డ్ విత్ లెండింగ్. సో దేనికి ఒక దానికి ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఏవైనా లోన్స్ లెండింగ్ చేసినప్పుడు దానికి కొందరికి ఏమి ఇవ్వాలి, ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్తుంది. దాన్నే మనం ఏమంటున్నాం మనం, ప్రియారిటీ. ప్రియారిటీ మీన్స్, సో లోన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి బ్యాంక్ అనేది కొన్ని సెక్టార్స్కి ప్రియారిటీ ఇవ్వాలి, అంటే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఆ సెక్టార్స్కి లోన్స్ ఇచ్చిన తర్వాతనే నువ్వు మిగతా సెక్టార్స్కి లోన్స్ ఇవ్వాలి, అంతేగాని ఈ ప్రియారిటీకి అంటే ఈ ప్రిఫరెన్స్ ఉన్న సెక్టార్లు ఇవ్వకుండా నువ్వు వేరే సెక్టార్స్కి ఇస్తే అది కరెక్ట్ కాదు అని దాని అర్థం, మీనింగ్ చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు అనుకో, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నువ్వు ఆప్టిట్యూడ్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ ఉన్నప్పుడు ఆప్టిట్యూడ్ రీజనింగ్ పాటు జిఎస్ కూడా, జనరల్ అవేర్నెస్ కూడా ప్రిపేర్ అవ్వాలి. కానీ ముందే జనరల్ అవేర్నెస్ ప్రిపేర్ అయ్యావనుకో ప్రిలిమ్స్కి, అది ప్రియారిటీ కాదు ప్రిలిమ్స్కి, అది మెయిన్స్కి ప్రియారిటీ. అట్లాగే ఇక్కడ కూడా ఏంటిదంటే కొన్ని సెక్టార్స్ ఉంటాయి. సో కొన్ని సెక్టార్స్, ఆ సెక్టార్స్కి ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం ఏమి ఇవ్వాలి, లోన్స్ అనేది ఇచ్చి ఉండాలి. కొన్ని ఏరియాస్ ఉంటాయి, కొన్ని సెక్టార్స్ ఉంటాయి, అగ్రికల్చర్ కానీ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, రైట్. సో హౌసింగ్ సెక్టార్ కానీ, ఎడ్యుకేషన్ సెక్టార్ కానీ, ఇలాంటి కొన్ని సెక్టార్స్ అనమాట. ఆ సెక్టార్స్కి ఖచ్చితంగా లోన్స్ ఇచ్చి తీరాలి. ఎవరు చెప్పినట్టు? ఆర్బీఐ చెప్పినట్టు, బ్యాంక్ ఇష్టం కాదు. సో యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద ఆర్బీఐ చెప్పినట్టు కొన్ని సెక్టార్స్కి లోన్స్ ఇచ్చి తీరాలి బ్యాంకు. ప్రతి బ్యాంక్ అనేది తప్పకుండా ఫాలో అవ్వాలి. సో అలాంటి గైడ్లైన్స్ని ఏమంటాం మనం, ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ డైరెక్షన్స్ అని చెప్తున్నాం. అంటే డైరెక్షన్స్ ఎవరిస్తారు?
ఆర్బీఐ ఇచ్చిన డైరెక్షన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి బ్యాంక్స్. అండ్ ఏ సెక్టార్లో అయితే ఆర్బీఐ చెప్తుందో ఆ సెక్టార్లకి లోన్ ఇవ్వడంలో ఏమి ఇవ్వాలి, ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఎవరు, ప్రతి బ్యాంక్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. అలాంటి సెక్టార్ని ఏమంటాం మనం, ప్రియారిటీ సెక్టార్ అనేది అన్ని చెప్తున్నాం, రైట్. అంటే ప్రియారిటీ సెక్టార్ అంటే ఏంటిది, ద సెక్టార్స్ విచ్ ఆర్ డిసైడెడ్ బై ద ఆర్బీఐ, ద సెక్టార్స్ which are decided by the RBI to lend the loan in what first preference, to lend the loans in first preference. ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే వాటికి లోన్స్ ఇవ్వాలన్నమాట, ముందుగా వాటికి లోన్స్ ఇవ్వాలని దాని అర్థం సింపుల్గా చెప్పాలంటే, రైట్. అది వాట్ ఈజ్ అంటే ప్రియారిటీ సెక్టార్ అంటే మనకు తెలుసు, ఆర్బీఐ డిసైడ్ చేసిన సెక్టార్స్ని ప్రియారిటీ సెక్టార్. మరి వై, ఎందుకు ప్రియారిటీ సెక్టార్ అనేది ఉంది, ఎందుకు ప్రియారిటీ సెక్టార్ అనేది మనకు తీసుకొచ్చారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, మీరు అగ్రికల్చర్ సెక్టార్ని రైట్ మనం కంపేర్ చేద్దాం. సో అగ్రికల్చర్ సెక్టార్ని కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ని కానీ, రైట్. సో నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ని కానీ, ఈ మూడిట్లను మనం కంపారిజన్లోకి తీసుకున్నాం అనుకోండి. జస్ట్ లాజిక్ ఆలోచిద్దాం, రైట్. అగ్రికల్చర్ని, ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టార్ కానీ మూడిట్లని కంపారిజన్లో తీసుకున్నప్పుడు జనరల్గా ఏమనుకుంటాడు, ఏదైనా బ్యాంక్ కానీ ఎవరైనా కానీ లోన్ ఇచ్చేటప్పుడు ఏమనుకుంటాడు వాడు, అరే మనం లోన్ అయితే ఫస్ట్ ఇండస్ట్రీస్కి ఇద్దాము, ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి లోన్స్ మళ్ళీ ఏమవచ్చు, ఈజీగా రీకవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనుకుంటాడు వాడు. లోన్స్ ఈజీగా రీపేమెంట్ చేస్తారు, లోన్ ఈజీగా రీకవరీ అవ్వచ్చు అనుకుంటాడు. ఎవరికి ఇస్తే, ఇండస్ట్రీస్ సెక్టార్కి ఇస్తే. అట్లాగే సర్వీస్ సెక్టార్ అంటే హెల్త్ సెక్టార్ కానీ ఇట్లాంటి వాటికి ఉంటాయి, వాటికి కూడా ప్రాఫిట్స్ బాగానే వస్తాయి కాబట్టి సర్వీస్ సెక్టార్లో కూడా అది కూడా లోన్ ఏమవుతుంది మనకి రీకవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అని వాడు అనుకుంటాడు. అంటే బ్యాంక్ లోన్ ఇచ్చే ముందు మన ఊహాజనితం, అజంప్షన్ బేస్డ్, రైట్. అలా అనుకున్నాడు అనుకుందాం. సో అగ్రికల్చర్ సెక్టార్ అనుకో, అగ్రికల్చర్ సెక్టార్ అనేది వర్షం మీద డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ ఇండియన్ రైన్ఫాల్ ఈజ్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద మాన్సూన్, దట్ ఈస్ రైట్. ఇండియా ఇస్ వాట్, మాన్సూన్ ఎకానమీ. సో కాబట్టి దీంట్లో లాస్ ఉండొచ్చు మేబీ, రైట్. లాస్ కూడా ఉండొచ్చు మేబీ, ప్రాఫిట్ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. లోన్ రీకవర్ అవుతుందో అవ్వదో మనకు తెలియదు. ఇట్ ఈస్ రైట్, డౌట్ఫుల్ అనమాట. మనకు లోన్ రీకవర్ అవుతుందో అవ్వదో తెలియదు, డౌట్ఫుల్ అని వీడు అనుకుంటాడు, డౌట్ఫుల్ ఉంది. కాబట్టి అప్పుడు వాడు లోన్స్ ఇవ్వడానికి అగ్రికల్చర్ సెక్టార్కి పెద్దగా లోన్స్ ఇవ్వకుండా ఏం చేస్తాడు, వాడు ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టార్ కానీ లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కాబట్టి, వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి, వీడికి కూడా ఇంట్రెస్ట్ రేట్ మంచి లాభం వస్తుంది కాబట్టి వాటికి ఇస్తాడు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అగ్రికల్చర్ సెక్టార్స్కి లోన్స్ ఇవ్వలేడు అనుకుందాం. సో నీకు అగ్రికల్చర్ సెక్టార్కి లోన్ ఇవ్వనప్పుడు ఏం జరుగుతుంది అనేది పాయింట్ ఇక్కడ మనకి. సో అగ్రికల్చర్ సెక్టార్స్కి లోన్ ఇవ్వలే వాడు అనుకుందాం. సో నీకు అగ్రికల్చర్ సెక్టార్స్కి లోన్ ఇవ్వలే. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్స్కి లోన్ ఇవ్వనప్పుడు అగ్రికల్చర్ సెక్టార్స్కి లోన్స్ అని ఏమైనా తగ్గిపోయినాయి, అవునా. తగ్గిపోయినప్పుడు అగ్రికల్చర్ సెక్టార్కి మనీ ఫ్లో ఏమైందమ్మా, సో అగ్రికల్చర్ సెక్టార్స్కి మనకి మనీ ఫ్లో ఏమవుతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. అగ్రికల్చర్ సెక్టార్కి మనీ ఫ్లో తగ్గిపోయినప్పుడు అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది. అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతే ఏం తగ్గిపోతుందమ్మా, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అవునా. ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గినప్పుడు మరి ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కూడా ఏమవుతుంది, సో ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఏమైనా కానీ ఆహార ధాన్యాలు కానీ, సో ఈ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ కూడా ఏమైతే తగ్గిపోతుంది. ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు అప్పుడు ఏమైతే మనకి షార్టేజ్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్ అవుతుంది, అవునా. షార్టేజ్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్ అవుతుంది. షార్టేజ్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్ అయినప్పుడు ప్రైజెస్ ఏమైతే అమ్మా మనకి బాగా పెరిగిపోతాయి. సో ప్రైజెస్ అనేది బాగా పెరిగిపోతాయి. ప్రైజెస్ బాగా పెరిగిపోయి మళ్ళీ ఏం రావడానికి అవకాశం ఉంటుంది, ఇన్ఫ్లేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ వస్తే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అదంతా కూడా, రైట్. సో ఇన్ఫ్లేషన్ ఏమైతే ఏమవుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటిది అంతా కూడా మనం మానిటరీ పాలసీలో డిస్కస్ చేయడం జరిగింది, రైట్. సో అలా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ప్రైజెస్ పెరిగిపోవడం జరుగుతుంది. సో కాబట్టి దీని నుంచి తెలుసుకోవాల్సిన నీతి ఏంటిదంటే, మనము అన్ని సెక్టార్లకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏదో ఒక సెక్టార్ నుంచి మనకు లాభాలు బాగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ సెక్టార్స్కే ఎక్కువగా లోన్స్ ఇచ్చామనుకో, మిగతా సెక్టార్స్ అన్నీ ఏమైతే కుంగిపోతాయి. దట్ ఈస్ కంప్లీట్లీ వాట్ రిమైనింగ్ సెక్టార్స్ విల్ గ్రో ఇన్ ద వాట్ నెగిటివ్ మేనర్లోకి వెళ్ళిపోతాయి ఆల్ సెక్టార్స్, రైట్. సో అగ్రికల్చర్ సెక్టార్ ఎలా అయితే మనం ఇట్లా ఎగ్జాంపుల్ చూస్తున్నామో అట్లా ఇలా మొత్తం కూడా నెగిటివ్ ఫామ్లోకి వెళ్ళిపోతాయి. నెగిటివ్ ఫామ్లోకి వెళ్ళిపోయినప్పుడు, నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతాయి, ఇలా ప్రైజెస్ ఇవన్నీ జరుగుతాయి. ఫుడ్ గ్రెయిన్స్ అనేది షార్టేజ్ అయిపోయి ప్రైజెస్ పెరగడం, ఇన్ఫ్లేషన్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి జరగద్దు అంటే, ఇలా జరగద్దు అంటే నువ్వు ఇండస్ట్రీస్కి సర్వీస్ సెక్టార్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అదే ఇంపార్టెన్స్ దేనికి కూడా ఇవ్వాలి, అగ్రికల్చర్కి కూడా ఇవ్వాలి. అలా బ్యాంక్స్ ఇవ్వవు, అలా బ్యాంక్స్ అగ్రికల్చర్కి ప్రిఫరెన్స్ ఇవ్వవు, అలా బ్యాంక్స్ అగ్రికల్చర్కి ప్రిఫరెన్స్ ఇవ్వవు అని చెప్పేసి ఆర్బీఐ తీసుకొచ్చింది. ఏ కేటగిరీని తీసుకొచ్చింది, ప్రియారిటీ సెక్టార్ని తీసుకొచ్చింది. అంటే అగ్రికల్చర్ కూడా దేని కింద వస్తుంది అనమాట, ప్రియారిటీ సెక్టర్. అంటే బ్యాంకు నేను ఇవ్వనడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే అది డైరెక్షన్, ఎవరి డైరెక్షన్, ఆర్బీఐ డైరెక్షన్ అనమాట. ఖచ్చితంగా ఆర్బీఐ చెప్పిన సెక్టార్స్కి మనం ఖచ్చితంగా లోన్స్ ఇచ్చి తీరాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ. It is mandatory for the every bank to follow the directions of the what priority sector lending given by the what RBI on the September 4th of the what 2020. ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. నేను ఫాలో అవ్వను, నేను ఇవి చెయ్యను
అంటే ఎట్లా అంటే సో దానికి మళ్ళీ వేరే సొల్యూషన్ ఉంటుంది. ఏ బ్యాంక్ అయితే ఫాలో అవ్వదో దానికి మళ్ళీ ఆర్బీఐ ఏం చేయాలన్నా చేస్తుంది. నీకు ఎండ్లో చెప్తాను, ఎండ్లో చేద్దాం. ఒకవేళ ఏ బ్యాంక్ అయినా ప్రియారిటీ సెక్టర్ ఫాలో అవ్వకపోతే ఏం చేస్తుంది అనేది మనం చూద్దాం. సో కాబట్టి ఈక్విలిబ్రియం, అన్ని ఇంక్లూసివ్ గ్రోత్ ఉండాలి, అన్ని సెక్టార్స్ కరెక్ట్గా గ్రో అవ్వాలి. ఒకవేళ నువ్వు ఫారిన్ పోదాం అనుకున్నావు అనుకో, ఫారిన్ పోయి చదువుకుందాం అనుకున్నావు, నువ్వు ఫారిన్ పోయి చదువుకుందాం అనుకుంటే నీకు లోన్ కావాలి. ఇప్పుడు బ్యాంక్ అనేది నీకు లోన్ ఇవ్వడం లేదు. బ్యాంక్ అనేది లోన్ ఇవ్వకపోతే నువ్వు ఫారిన్ వెళ్ళి చదువుకోగలవా? చదువుకోలేవు. ఫారిన్ వెళ్ళి చదువుకోకపోతే నువ్వు మరి మంచి ఎడ్యుకేషన్ యాక్సెస్ చేయగలవా? మంచి ఎడ్యుకేషన్ యాక్సెస్ చేయనప్పుడు మంచి జాబ్ రాగలదా? మంచి జాబ్ వచ్చినప్పుడే కదా నువ్వు మీ పేరెంట్స్ని బాగా చూసుకోగలవు, మంచి గర్ల్ ఫ్రెండ్ని చేసుకొని మంచి పెళ్లి చేసుకోగలవు. ఇవన్నీ జరుగుతాయి. కానీ అవన్నీ దేనిపైన డిపెండ్ అయ్యింది? బ్యాంక్ ఇచ్చే లోన్ పైన డిపెండ్. కానీ బ్యాంక్ కూడా నేను నమ్మడు కదా, నువ్వు ఫారిన్ పోతున్నారా బాబు, నువ్వు డల్లాస్ పోతున్నావా, టెక్సాస్ పోతున్నావా, ఎటు పోతున్నావు, మళ్ళీ తిరిగేస్తావా రావా అంటాడు. లోన్ ఇవ్వడు వాడు. కానీ ఎడ్యుకేషన్ కూడా లోన్ ఇవ్వాలి కంపల్సరీ, అప్పుడే కదా మనం అంతా బాగుపడేది. సో అందుకోసమే ప్రియారిటీ సెక్టార్లో ఏముంటుంది, ఎడ్యుకేషన్ కూడా ప్రియారిటీ సెక్టార్లో ఉంటుంది. దాని అర్థం ఏంటిదంటే ఏ సెక్టార్ అయితే మనుషులకి అవసరమో అవి ఖచ్చితంగా ప్రియారిటీ సెక్టార్లో ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్స్ అనేవి ఎప్పుడు కమర్షియల్ యాంగిల్లోనే ఆలోచిస్తాయి. కమర్షియల్ యాంగిల్లో ఆలోచించినప్పుడు ఎడ్యుకేషన్కి కానీ అగ్రికల్చర్కి కానీ లోన్స్ ఇవ్వవు. లోన్స్ ఇవ్వనప్పుడు ఈ సెక్టార్లన్నీ ఏమైతే కుంగిపోతాయి మొత్తం. సో కాబట్టి ఈ సెక్టార్లన్నీ కూడా పాడవద్దు, ఈ సెక్టార్లన్నీ కూడా నెగిటివ్ మోడ్లోకి వెళ్ళొద్దు అంటే ఈ సెక్టార్లకు కూడా మనీ ఫ్లో ఉండాలి. ఈ సెక్టార్లకు కూడా మనీ ఫ్లో ఉండాలంటే బ్యాంక్స్కి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వాలి. సో ఆ బ్యాంక్స్కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఈ సెక్టార్లకు మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తుంది ఆర్బీఐ. ఏ సెక్టార్లకు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తుందో అలాంటి సెక్టార్స్ని ఏమంటాం? ప్రియారిటీ సెక్టార్స్ అంటాం. దట్ సెక్టార్స్ ఆర్ కాల్డ్ ప్రియారిటీ సెక్టార్ అని చెప్తుంటాం. ఓకేనా? ఈ ప్రియారిటీ, మరి ఈ ప్రియారిటీ సెక్టార్ అనేది ఎవరెవరికి అప్లికేబుల్ అవుతుంది అని అంటే మనకి రైట్. సో అప్లికేబిలిటీ, మరి ఎవరెవరు ఫాలో అవ్వాలి, ఏ బ్యాంకులు ఫాలో అవ్వాలి ఈ ప్రియారిటీ సెక్టార్ని? సో ఈ ప్రియారిటీ సెక్టార్ అప్లికేబిలిటీ రైట్. సో యాజ్ ఫర్ ద 2020 గైడ్లైన్స్, ఈ 2020 గైడ్లైన్స్ ప్రకారం ఏ బ్యాంక్స్ అనేవి ప్రియారిటీ సెక్టార్ని ఫాలో అవ్వాలి అంటే అన్ని కమర్షియల్ బ్యాంక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్. మన ఇండియాలో ఉన్నటువంటి ఏంటిది? ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్స్ రైట్. ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా వీటిని ఫాలో అవ్వాల్సిందే. అది ప్రైవేట్ సెక్టార్ అయినా లేదా అది ఫారిన్ బ్యాంక్ అయినా రైట్, అది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినా. పిఎస్బి స్టాండ్స్ ఫర్ వాట్? పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినా, అది ప్రైవేట్ బ్యాంక్ అయినా, ఫారిన్ బ్యాంక్ అయినా, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినా మనకి ఫాలో అవ్వాల్సిందే. సెకండ్ వచ్చేసి లోకల్ ఏరియా బ్యాంక్స్. సెకండ్ ఈజ్ వాట్? లోకల్ ఏరియా బ్యాంక్. చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి, ఆ ఏరియాలో మాత్రమే సర్వ్ చేస్తాయి, వీటికి బ్రాంచెస్ అనేవి ఉండవు. ల్యాబ్స్ అంటే అని చెప్తుంటాం లోకల్ ఏరియా బ్యాంక్స్. ఇవి ఆ ఏరియాలో మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ బ్యాంక్ ఉందనుకోండి, చార్మినార్ బ్యాంక్ అనేది చార్మినార్ ఏరియాలోనే పనిచేస్తుంది, వేరే ఏరియాలో పనిచేయదు. వేరే ఏరియాలో బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కూడా పర్మిషన్ ఉండదు. ఒక బ్రాంచ్ పెడతారు, ఆ ఏరియాకి మాత్రమే సర్వ్ చేయాలి. అలాంటి బ్యాంక్స్ ఏమంటాం? లోకల్ ఏరియా బ్యాంక్స్ అని చెప్తాం. ఆ తర్వాత మీరు రాసే ఎగ్జామ్ ఏది? రీజనల్ రూరల్ బ్యాంక్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బీస్. సో ఈ ఆర్ఆర్బీస్ కూడా ఏం చేయాలి? ప్రియారిటీ సెక్టార్ నామ్స్ని ఫాలో అవ్వాలి, డైరెక్షన్స్ ఇచ్చిన వాటిని ఫాలో అవ్వాలి. ఎవరు ఇచ్చిన డైరెక్షన్స్ని? ఆర్బీఐ ఇచ్చిన డైరెక్షన్స్ని. వాటితో పాటు మనకు 2015 సంవత్సరం నుంచి కొత్త బ్యాంక్స్ వచ్చాయి. సో అవి మీరు ఇంకా మన దగ్గర అంత పాపులర్ కాలేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. తర్వాత మనకు నెక్స్ట్ చాప్టర్లలో వస్తాయి ఇవన్నీ కూడా. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. ఏంటి అవి? స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, SFBs, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ప్రైమరీ, సో ఇక్కడ బ్రాకెట్లో రాసిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. రూరల్ ఏరియాస్లో ఉన్న వాటికి కావు, ఓన్లీ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాటికి. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఈ అన్ని బ్యాంక్స్కి మనకి ప్రియారిటీ సెక్టార్ గైడ్లైన్స్ అనేటివి అప్లికేబుల్. 2020లో ఇచ్చిన గైడ్లైన్స్ అన్ని కూడా ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్, ఫారిన్ అండ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ద లోకల్ ఏరియా బ్యాంక్స్ అండ్ ద రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ ద స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అండ్ ద వాట్? సో ప్రైమరీ కోఆపరేటివ్ రైట్. సో బ్యాంక్స్ ఇవన్నీ సెక్టార్స్ కూడా సో మనకి ఇవి అన్ని అప్లికేబుల్ అనమాట. ఏవి అప్లికేబుల్? ప్రియారిటీ సెక్టార్ లెండింగ్స్ అనేటివి అన్నీ అప్లికేబుల్ అనమాట. కానీ ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క మెథడాలజీ ఉంటుంది, అదే మనం డిస్కస్ చేయాలి. సో ప్రియారిటీ సెక్టార్ అనేది వీళ్ళకి 40% ఉంటుంది, వీళ్ళకి 40%, వీళ్ళకి 75, వీళ్ళకి 75, వీళ్ళకి 75 రైట్, అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎంత టార్గెట్ ఉంది, దాంట్లో మన సబ్ టార్గెట్ ఎంత, అవే మనం డీటెయిల్గా డిస్కస్ చేయాలి. అవే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్. సో దట్ ఈస్ అప్లికబిలిటీ ఆఫ్ ద 2020 గైడ్లైన్స్ ఈస్ ఫర్ ద వాట్? ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ లోకల్ ఏరియా బ్యాంక్స్ అండ్ ఫర్ ద రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ ఫర్ స్మాల్ బ్యాంక్స్ అండ్ వాట్? ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంటాయి. జనరల్గా ఎగ్జామ్లో చిన్న మిస్టేక్ చేసేస్తావు, సిల్లీ మిస్టేక్. ఏం సిల్లీ మిస్టేక్ చేసేస్తావు అంటే మనకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ అవన్నీ వేటికి ఎగ్జాంపుల్? పేమెంట్ బ్యాంక్స్. అసలు పేమెంట్ బ్యాంక్స్ అనేటివి లోన్స్ ఇవ్వమమ్మా. పేమెంట్ బ్యాంక్స్ అంటే పేరులోనే ఉంది, అవి వేటికి పనికొస్తాయి? ఓన్లీ పేమెంట్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి తప్ప అవి లోన్స్ ఇవ్వడానికి పనికిరావు.
దయచేసి గుర్తుపెట్టుకోవాలా, వీటికి లెండింగ్ ఆఫ్ ద లోన్స్ పవర్ ఉండదు, వీటికి పేమెంట్ బ్యాంక్స్కి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఈజ్ ద ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఈ మనకి పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఉన్నాయి, ఇలా చాలా పేమెంట్ బ్యాంక్స్ వచ్చాయి మనకి ఇండియాలో, 7 వరకు పనిచేస్తున్నాయి ఇప్పుడు. సో కాబట్టి ఈ పేమెంట్ బ్యాంక్స్ అంటే ఓన్లీ పేమెంట్ కోసం ఉపయోగపడతాయి తప్ప లోన్స్ ఇవ్వవు అవి, రైట్. ఈ కామన్ సెన్స్ కూడా ఆలోచించకుండా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు రైట్ ఏంటంటే ఓవర్ థింకింగ్లో ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టేస్తావు. పేమెంట్ బ్యాంక్స్ అంటే ఓన్లీ పేమెంట్ కోసం పనికొస్తాయి తప్ప లోన్స్ ఇవ్వడానికి, లోన్స్ ఇచ్చే పవర్ లేదు వాటికి. దే విల్ నాట్ లెండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ద లోన్, ఈవెన్ సింగిల్ రూపీ కూడా లోన్ ఇవ్వదు. ఏది పేమెంట్ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వవు. కాబట్టి లోన్స్ ఇవ్వనప్పుడు వాటికి ప్రియారిటీ సెక్టార్ ఉండదు. వీటికి పేమెంట్ బ్యాంక్స్కి ప్రియారిటీ సెక్టార్ అనేది ఉండదు. ఓకేనా, రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. సో పేమెంట్ బ్యాంక్స్కి ఇక్కడ కూడా సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అర్బన్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, రూరల్స్ కాదు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి. సో ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి. ఓకేనా. సో స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్ అండ్ సో లోకల్ ఏరియా బ్యాంక్స్ ఇవన్నిటి కూడా మనకి అప్లికబిలిటీ ఉంది, రైట్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు. అప్లికబిలిటీ ఆఫ్ ద 2020 గైడ్లైన్స్, ఇవన్నీ బ్యాంక్స్ ఫాలో అవ్వాల్సిందే, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ ఏం బ్యాంక్స్ అంటే మీకు తర్వాత నెక్స్ట్ చాప్టర్లలో మనకి క్లియర్గా వస్తాయి. ఆర్ఆర్బీ ఎందుకు తీసుకొచ్చాము, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఎందుకు తీసుకొచ్చాం, ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎందుకు తీసుకొచ్చాం, ఈ ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ కన్వర్ట్ అవ్వమని కూడా చెప్పింది మన ఆర్బీఐ, కొత్త గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేశారు. సో అవన్నీ మనకి ప్రతి చాప్టర్ని మనం ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది ప్రియారిటీ సెక్టార్, రైట్. ప్రియారిటీ సెక్టార్ అనేది సో ఇందుకోసం మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మరి ఎలా ఇవ్వాలి అనే దానికి ఒక చిన్న టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ అనేది చాలా టెక్నికల్ టర్మ్ మనకి, కానీ అంత టెక్నికల్గా మనకి వెళ్తే ఏం చేస్తాం, మనకి బ్యాంకింగ్ మొత్తం నేర్చుకుంటే గోల్డ్ మెడల్ ఇవ్వడివాడు కదా, మనకు కావాల్సింది ఏంటిది, ఎగ్జామ్లో బిట్టు పెట్టినవా లేదా, అది ముఖ్యం. అంతే తప్ప నేను మొత్తం నేర్చుకున్నా అని మొత్తం పులేషం వేస్తే ఏం రాదు, రైట్. సో నీకు కావాల్సింది ఏంటిది, బ్యాంక్ ఎగ్జామ్ కావాల్సిన బిట్టు నీకు తెలుసా లేదా, బిట్ వచ్చిందా, ఎగ్జామ్లో చుక్క పెట్టినవా, అదే మనకు కావాలి, రైట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రియారిటీ సెక్టార్ కోసము దీన్ని ఎలా ఇస్తారన్న దానికోసం ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను, దాని తర్వాత నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్దాం. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్ ద వర్డ్ ANBC, రైట్. ANBC అంటే రాస్తా, అడ్జస్టెడ్. ANBC is nothing but adjusted net bank credit. ANBC is nothing but adjusted net bank credit అంటాం దాన్ని. ANBC is nothing but adjusted net bank credit అని చెప్తున్నాను. ఏంటిది నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే, బ్యాంక్ ఇచ్చిన మొత్తం లోనే కదా. క్రెడిట్ అంటే ఏంటిది, నేను ఇప్పటివరకు క్రెడిట్ అంటే చాలాసార్లు చెప్పి ఉన్నాను మీకు, అన్ని చాప్టర్స్లలో చెప్పాను. క్రెడిట్ ఈజ్ నథింగ్ బట్ లెండింగ్ ఆఫ్ ద లోన్స్. క్రెడిట్ అంటే ఏంటిది, లెండింగ్ ఆఫ్ ద లోన్స్ని ఏమంటాం మనం, క్రెడిట్ అని చెప్తాం. దట్ ఈస్ ద లెండింగ్ ఆఫ్ ద లోన్స్ ఈజ్ కాల్డ్ వాట్, క్రెడిట్. టోటల్ యొక్క బ్యాంక్ లోన్స్ అనమాట, టోటల్ బ్యాంక్స్ ఇచ్చిన లోన్స్ అని దాని అర్థం. నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఈజ్ నథింగ్ బట్, సో దట్ ఈస్ ద వాట్, నెట్ బ్యాంక్ క్రెడిట్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ లెండింగ్ ఆఫ్ ద లోన్స్. అంటే అదర్వైజ్ టోటల్ లోన్స్ గివెన్ బై ద వాట్, బ్యాంక్స్. టోటల్ లోన్స్ గివెన్ బై ద బ్యాంక్. మరి బ్యాంక్ లోన్స్ ఇవ్వడమే కాకుండా అప్పుడప్పుడు ఏం చేస్తే కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా పెడతాయి, మీరు అర్థం చేసుకోవాలి. సో బ్యాంక్ యొక్క లోన్స్ అనేది మనకి ఇస్తాయి, కస్టమర్స్కి లోన్స్ ఇస్తాయి. కస్టమర్స్కి లోన్స్ ఇవ్వకుండా బ్యాంక్స్ కొన్నిసార్లు ఏం చేస్తాయంటే మనకి స్టాక్ మార్కెట్లో కానీ, లేదంటే పెద్ద పెద్ద రియాలిటీ సెక్టార్లో కానీ, స్టాక్ మార్కెట్లలో కానీ, లేదంటే నాబార్డ్కి కానీ, లేదంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్స్, ఇలాంటి బ్యాంక్స్కి కొన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇస్తాయన్నమాట మనీ. ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా మనీ ఇస్తాయి. ఇది కస్టమర్స్కి లోన్స్ ఇస్తాయి. కస్టమర్స్కి లోన్స్ ఇవ్వడమే కాకుండా మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ లోన్స్ ఇవ్వడం ఒకటి జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు బ్యాంక్స్ లోన్ ఇవ్వకుండా కొంచెం అమౌంట్ ఆఫ్ ద మనీ అక్కడక్కడ ఏం చేస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది అనమాట, రైట్. ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది, స్టాక్ మార్కెట్లో, రైట్. సో స్టాక్ మార్కెట్లో షేర్ల రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, రైట్. వేరే సెక్టర్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. లేదంటే నాబార్డ్స్కి ఇవ్వడం ఇన్వెస్ట్మెంట్ రూపంలో, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రతి బ్యాంక్ అనే కామన్. సో కాబట్టి ఇక్కడ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటిది, లెండింగ్ ఆఫ్ ద లోన్స్ అని చెప్తున్నాం. అంటే అది ఇచ్చిన మొత్తం లోన్స్, ఎవరిచ్చిన లోన్స్, బ్యాంక్ ఇచ్చే లోన్స్ని మనం ఈ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటాం. అంటే సో దట్ ఈస్ ద వాట్ ఎవర్ ద, సో దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద బ్యాంక్ టు లెండ్ ద వాట్ లోన్స్. దట్ ఈస్ సింప్లీ కాల్ వాట్, నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటాం, రైట్. ఇక మిగతా అవసరం లేదు, మిగతా ఎక్కువ టెక్నికల్గా ఆలోచించద్దు. ఎక్కువ టెక్నికల్గా ఆలోచించడం అనుకో మనం టూ టెక్నికల్ అయిపోయినాం అనుకో బ్యాంక్ ఎగ్జామ్కి మనం పనికిరాం, రైట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, నాబార్డ్స్కి ఇచ్చినవి కానీ, ఇట్లాంటి వాటిల్లో కూడా అప్పుడప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతూ ఉంటారు ఎవరు, ఈ బ్యాంక్స్ అనేటివి, రైట్. ఇప్పుడు ఈ ANBC అంటే ఏంటిదంటే ఇక్కడ మీకు పదం ఒకటి ఉంది, ఏంటిది, అడ్జస్టెడ్ అని చెప్తున్నాం, రైట్. ANBC, రైట్. ఆల్రెడీ మీకు మానిటరీ పాలసీలో మనం క్లారిటీగా మీకు ఒక ఇష్యూ తెలుసు, SLR అనేది తెలుసు. వాట్ ఈస్ మీన్ బై SLR? SLR అంటే ఏంటిదమ్మా, స్టాట్యూటరీ, రైట్. సో స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, స్టాట్యూటరీ
లిక్విడిటీ రేషియో. ఈ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అనేది ఏ ఫామ్లో ఉంటుందని చెప్పాం? క్యాష్ ఫామ్లో అయినా ఉండొచ్చు, లేదంటే ఏ ఫామ్లో ఉంటుంది, ఇంకా గోల్డ్ ఫామ్లో అయినా ఉండొచ్చు, లేదా ఎస్జీబీ సావరైన్ గోల్డ్ బాండ్లో అయినా ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫామ్లో అయినా ఉండొచ్చు. ఈ 4 ఫామ్లో ఉండొచ్చు. ఏది? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ద స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో మే బి పాసిబుల్ ఇన్ ద వాట్? క్యాష్ ఫామ్, రైట్? Either gold form or sovereign gold bonds and the government securities. Any of the 4 choices that is given by the RBI to the banks, that is the wish of the bank, they can opt out any of the 4 choices, right? ఆ 4 ఏ చాయిస్ అయినా అడాప్ట్ చేసుకోవచ్చు. ఎవరు? బ్యాంక్ అనేది ఏ రూపంలో అయినా ఉంచుకోవచ్చు. దేన్ని? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, రైట్? సో ఇదంతా కూడా స్టాట్యూటరీ లిక్విడిటీ. సార్ ఇది ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అంత సోది అని మీకు అనిపించవచ్చు, కానీ ఈ టర్మ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ టర్మ్ తెలియకపోతే మనకి ప్రియారిటీ సెక్టార్ అనేది అర్థం కాదనమాట. సో ఏదైతే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఉందో దాంట్లో క్యాష్ రూపంలో కానీ గోల్డ్ కానీ ఎస్జీబీ కానీ ఇవన్నీ పెడుతున్నాం. ఇది ఒకటి యాంగిల్. ఒకటి ఏంటిది? లోన్స్ ఇస్తాయి బ్యాంక్స్. ఇంకోటి ఏంటిది? బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెడుతున్నాయి. కొన్ని ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఇక్కడ మన వాళ్ళు డెఫినేషన్ ఏమి ఇచ్చింది? ఆర్బీఐ అనేది ఏఎన్బీసీకి ఏం డెఫినేషన్ ఇచ్చారు అంటే నెట్ బ్యాంక్ క్రెడిట్ ప్లస్ నెట్ బ్యాంక్ క్రెడిట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వాట్? నాన్ ఎస్ఎల్ఆర్ ఈజ్ కాల్డ్ ఏఎన్బిసి, రైట్? అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమయ్యేటట్టు రాస్తాను నేను. రైట్, ఇప్పుడు రాద్దాం. సో దట్ ఈస్ ద ఏఎన్బిసి, రైట్? ఏఎన్బిసి నెట్ అడ్జస్టెడ్ బ్యాంక్ క్రెడిట్ అంటే ఏంటిదంటే, సో ఇప్పుడు రాస్తాను నేను, ఇక్కడ రాస్తున్నా నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే బ్యాంక్ ఇచ్చిన మొత్తం లోన్స్, నెట్ బ్యాంక్ క్రెడిట్ ప్లస్ ఇంకా ఏమంటే నాన్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఆ క్యాష్, గోల్డ్, ఎస్జీబీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్ ఉంటే, వేరే ఇన్వెస్ట్మెంట్ ఏమంటాం సింపుల్గా మనం? నాన్ ఎస్ఎల్ఆర్ అని చెప్తాం, రైట్? నాన్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్, వి కాల్ దెమ్ యాజ్ వాట్? నాన్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్. సో దీన్నే మనం ఏమంటామంటే అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ వాట్? అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్. అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్, దట్ ఈస్ ద నెట్ బ్యాంక్ క్రెడిట్ ప్లస్ నాన్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్. నాన్ ఎస్ఎల్ఆర్ ఇది ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఏ ఫామ్లో? క్యాష్ రూపంలో కానీ, గోల్డ్ కానీ, జీసెక్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఈ రూపంలో. ఏంటిది ఎస్ఎల్ఆర్ అంటే? ఏంటిదమ్మా మనకు బేసిక్ తెలిసి ఉండాలి. ఎస్ఎల్ఆర్ అంటే బ్యాంక్ అనేది తన దగ్గర కొంచెం అమౌంట్ ఆఫ్ ద మనీని తన దగ్గరనే పెట్టుకొని ఉంచుతుంది. ఆ మనీని ఏమంటాం? ద రేషియో ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద మనీ మెయింటైన్డ్ బై ద వాట్? బ్యాంక్ విత్ ఇట్ సెల్ఫ్ అంటే తన దగ్గరనే కొంచెం అమౌంట్ ఆఫ్ ద మనీని రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఎవరు? బ్యాంకు. ఏ ఫామ్లో? క్యాష్ ఫామ్లో కానీ, గోల్డ్ ఫామ్లో కానీ, సావరైన్ గోల్డ్ ఫామ్లో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫామ్లో కానీ రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది. అలా రిజర్వ్ పెట్టుకునే దాన్ని ఏమంటాం మనం? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని చెప్తాం. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని చెప్తున్నాం. ఎందుకంటే దీని గురించి మనం గంట సేపు మాట్లాడాం. మళ్ళీ నేను ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ డిస్కస్ లాట్ అబౌట్ ద వాట్? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. మళ్ళీ అన్నెసెసరీ టైం వేస్ట్ ప్రాసెస్ దాని గురించి డిస్కస్ చేయడం. సో మీకు ఇంకా అర్థం కాకపోతే మీరు మానిటరీ పాలసీలోకి వెళ్ళి స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోని క్లియర్గా చూసుకోవచ్చు. మనం 1 అవర్ పైగా డిస్కస్ చేసాం దీని గురించి. ఏది? స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. ఈ రూపంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ కాకుండా బ్యాంక్స్ ఇచ్చిన మొత్తం లోన్స్ ప్లస్ ఇంకోటి ఏంటిదంటే నాన్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఎస్ఎల్ఆర్ రూపంలో కాకుండా నాన్ ఎస్ఎల్ఆర్ రూపంలో ఏమైనా మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే ఆ రెండింటిని కలిపి ఏమంటారంటే నెట్ అడ్జస్టెడ్ బ్యాంక్ క్రెడిట్ అంటాం. నెట్ అడ్జస్టెడ్ బ్యాంక్ క్రెడిట్ అంటాం. దీన్ని ఇంకో రకంగా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇది కూడా లోన్ ఇచ్చినట్టే అమ్మా, ఇది కూడా లోన్ ఇచ్చినట్టే. కానీ ఆ లోన్ ఏ ఫామ్లో ఇస్తుంది? ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెడుతుంది. ఇప్పుడు కస్టమర్కి ఇచ్చావనుకో లోన్ అంటావు. అదే బ్యాంక్ అనేది ఒక ల్యాండ్ కొనుక్కొని పక్కనకి అమ్మితే ఏమంటావు? ఇన్వెస్ట్మెంట్ అంటావు. నీకు లోన్ ఇచ్చినా బ్యాంక్కి ఇంట్రెస్ట్ రూపంలో ప్రాఫిట్ వస్తుంది. లేదంటే ఒక ల్యాండ్ కొని పక్కవానికి అమ్మినా కానీ ఏమొస్తుంది? లాభం వస్తుంది. లాభం వస్తే ఏమంటావు? ఇన్వెస్ట్మెంట్ అంటావు. ఇంట్రెస్ట్ రూపంలో ప్రాఫిట్స్ వస్తే ఏమంటావు? లోన్ అంటావు. అదే తేడా, ఇక్కడ ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే అదే దాన్ని ఒక డెవలప్ చేసేసి దాన్ని అమ్మడం ద్వారా ప్రాఫిట్స్ వస్తాయి. లోన్స్ ద్వారా ఏంటి? ఇంట్రెస్ట్ ద్వారా ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ ఏంటిది? బిజినెస్ జరగడం ద్వారా ప్రాఫిట్స్. బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తే ఇన్వెస్ట్మెంట్ అంటాం. జనరల్గా పెద్ద రియాలిటీ సెక్టర్లో పెద్ద బిల్డింగ్స్ కట్టి అమ్మడం అట్లాంటివన్నీ. మామూలుగా కస్టమర్స్కి లోన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ ద్వారా లాభాలు ఎర్న్ చేసుకుంటే ఏమంటాం? దాన్ని సింపుల్గా లాభాలు అని చెప్తుంటాం, ప్రాఫిట్స్ అని చెప్తుంటాం. రెండు కూడా లోన్స్ కిందకి వస్తాయి జనరల్గా. ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక టైప్ ఆఫ్ లోనే. సో కానీ అది డిస్టింక్షన్ చేశారు మన వాళ్ళు. సో నెట్ బ్యాంక్ క్రెడిట్ ప్లస్ వాట్? నాన్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్. రెండింటిని కలిపి ఏమంటాం? ఏఎన్బిసి అంటాం. ఓకే, ఇది మీకు అర్థం కాకపోయినా ఎగ్జామ్లు ఎవరు అడగరు, రైట్? ఎగ్జామ్లు మీకు ఏఎన్బిసి అంటే ఎవరో అడగరు. సో మనకి ప్రియారిటీ సెక్టార్లో ఎక్కువ మొత్తంలో ఈ వర్డ్ కనిపిస్తుంటుంది, ఏఎన్బిసి అని. ఏఎన్బిసి అంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలంటే అసలు మొత్తం బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ని ఏఎన్బిసి అంటారమ్మా.
క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అది ఇన్వెస్ట్మెంట్ కానీ లోన్ కానీ మొత్తం కలిపి ఏఎన్బిసి అంటాం. మీకు సింపుల్గా గుర్తుండాలంటే ఒక సంవత్సర కాలంలో బ్యాంక్ ఇచ్చే మొత్తం లోన్స్ని ఏమంటాం? ఏఎన్బిసి అంటాం. దట్ ఈస్ వెరీ క్లియర్, రైట్. అంటే సంవత్సర కాలం అంటే మళ్ళీ డౌట్ వస్తుంది. ఈ సంవత్సర కాలం అని చెప్తున్నారు సార్, ఎందుకు సార్ మమ్మల్ని ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. సో సంవత్సర కాలం అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ 1. సో ఏప్రిల్ 1 నుంచి రైట్ మార్చ్ 31 వరకు మనకి ఏముంటుంది? మనకి ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది, రైట్. సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో బ్యాంక్ ఇచ్చే మొత్తం లోన్స్ కానీ ప్లస్ బ్యాంక్ పెట్టే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఏమంటాం మనం? ఏఎన్బిసి అంటాం. ఏప్రిల్ 1 టు మార్చ్ 31 వరకు. ఓకే, ఇది ఏఎన్బిసి, దీనికి సంబంధించిన స్టోరీ, రైట్. సో ఇప్పుడు ప్రియారిటీ సెక్టార్. సో ప్రియారిటీ సెక్టార్ 2020 గైడ్లైన్స్ ప్రకారం మనకి సెప్టెంబర్ 4 రోజు మనకి గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఏది? ప్రియారిటీ సెక్టార్ గైడ్లైన్స్ అనేది మనకి సెప్టెంబర్ 4 ఆఫ్ ద 2020 రోజు మనకి కొత్త గైడ్లైన్స్ ఇష్యూ చేశారు ప్రియారిటీ సెక్టార్కి సంబంధించి. అసలు ప్రియారిటీ సెక్టార్లో ఏమేమి ఉంటాయి అంటే ఇవి 9 కలిసి ఉంటాయి. ప్రియారిటీ సెక్టార్ ఈజ్ నథింగ్ బట్ సో అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టార్, హౌసింగ్ సెక్టార్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూబుల్ ఎనర్జీ, అదర్ సెక్షన్స్ అండ్ వీకర్ సెక్షన్స్ అండ్ ఎక్స్పోర్ట్ క్రెడిట్. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటిని కలిపి ప్రియారిటీ సెక్టార్ అని చెప్తున్నాం. అంటే ప్రతి బ్యాంక్ అనేది ఒక సంవత్సర కాలంలో, అంటే దాని ఒక సంవత్సర కాలం అంటే ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ ఫ్రమ్ ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్, దట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ 1 ఆఫ్ మార్చ్ 31 వరకు. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉన్న ఫినాన్షియల్ ఇయర్లో ప్రతి బ్యాంక్ అనేది కొంచెం సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద లోన్స్ అనేది ఖచ్చితంగా వీటికి ఇవ్వాలి. ప్రియారిటీ సెక్టర్ ఈ X% ఎవరు డిసైడ్ చేస్తారని చెప్పాం? దిస్ X% విల్ బి డిసైడెడ్ బై ఆర్బీఐ ఫ్రమ్ టైమ్ టు టైం. ఖచ్చితంగా ఈ సెక్టార్స్కి లోన్ ఇచ్చి తీరాలి. నేను ఇవ్వను సార్, నేను ఉండను సార్, నా ఇష్టం సార్ అంటే కుదరదు. బ్యాంకింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పట్టేస్తారు ఓవర్ యాక్షన్ చేసి. కాబట్టి ఖచ్చితంగా ఆర్బీఐ చెప్పిన గైడ్లైన్స్ని ఫాలో అయి తీరాల్సిందే. ఎవరు? కంపల్సరీ ఎవ్రీ బ్యాంక్. సో ఆ X% అనేది ఖచ్చితంగా ప్రతి బ్యాంక్ అనేది ఒక సంవత్సరంలో ఎవరికి ఇవ్వాలి? ప్రియారిటీ సెక్టార్కి ఇచ్చి తీరాల్సిందే. దేని నుంచి X%? మళ్ళీ డౌట్ వస్తుంది. దేని నుంచి X%? ఆ బ్యాంక్ ఇచ్చే లోన్స్ ఏమని చెప్పాం మనం? ఏఎన్బిసి అన్నాం కదా. ఈ ఏఎన్బిసిలో ఎంత? X%. ఈ ఏఎన్బిసి ఏదైతే మనం మాట్లాడామో ఆ ఏఎన్బిసిలో సమ్ X% అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. దేనికి? ప్రియారిటీ సెక్టార్కి ఇచ్చి తీరాలి. ఎవరు ఇచ్చి తీరాలి? అప్లికేబిలిటీ ఎవరు ఇచ్చి తీరాలి? కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వీళ్ళందరూ ఇచ్చి తీరాలి. అండ్ లోకల్ ఏరియా బ్యాంక్స్ వీళ్ళందరూ ఇచ్చి తీరాలి. సమ్ X% ఆఫ్ ద మనీ ఫ్రమ్ దేర్ ఏఎన్బిసి. వాళ్ళ యొక్క ఏఎన్బిసి అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ ఏదైతే ఉందో అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ నుంచి సమ్ అమౌంట్, సమ్ అంటే X అమౌంట్ అనుకుంటున్నాను. ఆ X అమౌంట్ని ఖచ్చితంగా దేనికి ఇచ్చి తీరాలి? ప్రియారిటీ సెక్టార్కి ఇచ్చి తీరాలి. నేను చెప్పడం లేదు, ఎవరు చెప్పారో? శక్తికాంత దాస్ సార్ చెప్పారు, శక్తి సార్ చెప్పాడు. సో 2020 సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 4, 2020 నుంచి మీరు ఈ కొత్త డైరెక్షన్స్ ఫాలో అవ్వాలి. ఇది ఖచ్చితంగా ప్రియారిటీ సెక్టార్కి లోన్స్ ఇవ్వాలని చెప్తున్నారు, రైట్. మరి ప్రియారిటీ సెక్టార్ అంటే ఇవన్నీ కల్పితలను ప్రియారిటీ సెక్టార్ అంటాం ఇండియాలో. ఏవి? అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎడ్యుకేషన్ సెక్టార్, హౌసింగ్ సెక్టార్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎక్స్పోర్ట్ క్రెడిట్ అండ్ అదర్స్ అండ్ వీకర్ సెక్షన్స్. వీటన్నిటిని ఏమంటాం మనం? రైట్. సో ఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఉంది కదమ్మా, ఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్ అనేది వీటికి అప్లికేబుల్ కాదు. లోకల్ ఏరియా బ్యాంక్స్కి ప్లస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, లోకల్ ఏరియా బ్యాంక్స్కి ప్లస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఇది అప్లికేబిలిటీ ఉండదు. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్. ఎక్స్పోర్ట్ క్రెడిట్ అనేది నాట్ అప్లికేబుల్. మిగతావన్నీ అప్లికేబుల్ అవుతాయి కానీ ఇది అప్లికేబుల్ కాదు. ఈ రెండింటికి వేటికి? లోకల్ ఏరియా బ్యాంక్స్కి కానీ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్ అని ఉంది కదా ఇది అప్లికేబుల్ కాదు. మిగతావన్నీ అప్లికేబుల్ అవుతాయి ఎక్సెప్ట్ దిస్ ఎక్స్పోర్ట్ క్రెడిట్. ఎందుకంటే ఇది ఒక లోకల్ ఏరియాలో సర్వ్ చేస్తుంది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే రూరల్ ఏరియాలో సర్వ్ చేస్తుంది. రూరల్ ఏరియాస్లో పనిచేసే బ్యాంక్కి ఎక్స్పోర్ట్స్కి లోన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రూరల్ ఏరియాస్ వాళ్ళని చూసుకుంటే చాలు కానీ వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడానికి లోన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే ఇది లోకల్ ఏరియా బ్యాంక్ కాబట్టి ఆ లోకల్ ఏరియాని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇది రూరల్ ఏరియా బ్యాంక్ కాబట్టి రూరల్ ఏరియాని డెవలప్ చేయాలి కానీ ఎక్స్పోర్ట్కి ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో సో ఈ ఎక్స్పోర్ట్ క్రెడిట్ అనేది ఈ రెండు బ్యాంక్స్కి అప్లికేబిలిటీ కాదు. ఏది? లోకల్ ఏరియా బ్యాంక్స్కి మరి రీజనల్ రూరల్ బ్యాంక్స్కి. మిగతా ఇది అప్లికేబుల్, ఇది అప్లికేబుల్, ఇది అప్లికేబుల్, ఇది అప్లికేబుల్, ఇది అప్లికేబుల్, ఇది అన్ని అప్లికేబుల్ ఎక్సెప్ట్ ఎక్స్పోర్ట్. మిగతా బ్యాంక్స్కి అన్ని అప్లికేబుల్. మిగతా బ్యాంక్స్కి అన్ని అప్లికేబుల్ కానీ ఒక రీజనల్ రూరల్ బ్యాంక్స్కి లోకల్ ఏరియా బ్యాంక్స్కి మాత్రం ఇది అప్లికేబుల్ కాదు. ఏది? ఎక్స్పోర్ట్ క్రెడిట్ మాత్రం అప్లికేబుల్ కాదు. మిగతావన్నీ ఆల్ బ్యాంక్స్కి అప్లికేబుల్ అనమాట. అగ్రికల్చర్ కానీ, రైట్. సో ఈ అన్ని సెక్టార్లకు ఎంత ఇవ్వాలా? ఎక్స్ అమౌంట్ ఇవ్వాలా. ఎక్స్ అమౌంట్ ఆఫ్ ద లోన్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఏఎన్బిసిలో ఎక్స్ అమౌంట్. ఏఎన్బిసిలో ఎక్స్ అమౌంట్ ఆఫ్ ద లోన్స్ అనేటివి ఖచ్చితంగా ప్రియారిటీ సెక్టార్స్కి ఇచ్చి తీరాల్సిందే యాజ్ ఫర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద ఆర్బీఐ. యాజ్ ఫర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద
ఆర్బీఐ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద వాట్ ప్రియారిటీ సెక్టర్, పార్ట్ ఆఫ్ ద ప్రియారిటీ సెక్టర్. రైట్, ఇప్పుడు చూద్దాం మనం ఒక్కొక్క సెక్టార్ గురించి డీటెయిల్గా చూద్దాం. అగ్రికల్చర్కి ఎలా ఇవ్వాలి, రైట్, ఇవన్నీ ఇవ్వాలి. మరి ఏ బ్యాంక్కి ఎంత సెక్టార్, మనం కొన్ని బ్యాంక్స్ మాట్లాడాం కదా, ఏ బ్యాంక్కి ఎంత X% అని చెప్తున్నాం, ఏఎన్బిసి నుంచి X% అని చెప్తున్నాం కదా, మరి ప్రతి బ్యాంక్కి సేమ్ ఉంటుందా, X% మారుతుందా అని చూద్దాం మనం ఇప్పుడు. రైట్, అట్లాగే ఒక్కొక్క సెక్టర్ వైజ్ డీటెయిల్స్ కూడా మనం ఎంట్రీ అవుదాం. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నాం మనం ప్రియారిటీ సెక్టర్ టార్గెట్స్ 2020. సో 2020కి ప్రియారిటీ సెక్టర్ టార్గెట్స్ అని చెప్తున్నాం మనం. రైట్, సో డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఇండియాలో ఉన్న కమర్షియల్ బ్యాంక్స్ ప్లస్ ఫారిన్ బ్యాంక్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఫారిన్ బ్యాంక్స్ విత్ వాట్ మోర్ దాన్ 20 బ్రాంచెస్. రైట్, ఇయర్ ద ఫారిన్ బ్యాంక్స్ విత్ వాట్ లెస్ దాన్ 20 బ్రాంచెస్. రైట్, సో ద డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ అంటే మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే. ఇండియాలో ఉన్నటువంటి ఏది ఆంధ్ర బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్ లేదనుకోండి, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్. డొమెస్టిక్ అంటే ఇండియాలో ఉన్న కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ అన్ని కలిపి మొత్తం గంపగుత్తగా. ప్లస్ ఫారెన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ వాట్ మోర్ దాన్ 20 బ్రాంచెస్. ఇయర్ ద ఫారెన్ బ్యాంక్స్ విత్ వాట్ లెస్ దాన్ 20 బ్రాంచెస్. ఓకే, రైట్, ఇప్పుడు చూద్దాం డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ ప్లస్ ఫారెన్ బ్యాంక్స్ విత్ మోర్ దాన్ 20 బ్రాంచెస్ వాళ్ళు 40% ఆఫ్ ద లోన్స్ అనేవి ప్రియారిటీ సెక్టార్కి ఇవ్వాలి. ఎక్కడ నుంచి 40% ఆఫ్ ద వాట్ ఏఎన్బిసి అంటే మనం ఆల్రెడీ చెప్పాను, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఏంటిది అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ అంటే బ్యాంక్ ఇచ్చే మొత్తం లోన్స్ అనేది అని అర్థం. బ్యాంక్స్ ఇచ్చే మొత్తం లోన్స్ని ఏమంటాం మనం ఏఎన్బిసి అని చెప్తుంటాం. ఏఎన్బిసి ఇన్క్లూడ్స్ ద వాట్ సో లోన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వాట్ నాన్ ఎస్ఎల్ఆర్ ఫార్మ్స్. ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక టైప్ ఆఫ్ ద లోనే అమ్మ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే ఏఎన్బిసి అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే దయచేసి మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే ఏఎన్బిసి అంటే బ్యాంక్ ఇచ్చే మొత్తం లోన్స్ అని గుర్తుపెట్టుకోండి. నిన్న ఎగ్జామ్లో ఎవరో అడగరు, అర్థమైందా? రైట్, బ్యాంక్ ఇచ్చే మొత్తం లోన్స్లో ఎంత 40% ఆఫ్ ద లోన్స్ అనేది ఖచ్చితంగా సో దేనికి ఇవ్వాలి, ప్రియారిటీ సెక్టార్కి ఇవ్వాలి. ఏ బ్యాంక్స్, డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ కానీ ప్లస్ ఫారిన్ బ్యాంక్స్ విత్ మోర్ దాన్ 20 బ్రాంచెస్ ఉన్న వాళ్ళకి 40%. ఇక్కడ ఏమన్నాం, ఫారిన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్ ఉంటాయి. రైట్, ఫారిన్ బ్యాంక్స్కి ఒక 20 కన్నా తక్కువగా బ్రాంచ్లు ఉన్నాయనుకో వాళ్ళకు కూడా 40% ఇవ్వాలి లోన్. వాళ్ళు కూడా 40% అనేది ఇవ్వాలి. ఏ సెక్టార్కి, ప్రియారిటీ సెక్టార్కి 40% ఆఫ్ ద దేర్ ఏఎన్బిసి షుడ్ బి గివెన్ టు ద వాట్ ప్రియారిటీ సెక్టర్. బట్ కండిషన్స్ అప్లై. వాళ్ళకున్న కండిషన్స్ ఏంటిదంటే వీళ్ళకి ఈ 40%లో 32% అనేది ఓన్లీ ఎక్స్పోర్ట్ క్రెడిట్కే ఇవ్వాలి. 32% అనేది ఎక్స్పోర్ట్ క్రెడిట్కి ఇవ్వాలి. ఇంకా మిగిలిన 8% ఉంది కదా, మిగిలిన 8% అనేది అదర్ సెక్టార్స్కి ఇచ్చుకోవచ్చు. అదర్ సెక్టార్స్ అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ కాకుండా మిగతా ఏమున్నాయమ్మా, అగ్రికల్చర్ ఉంది, హౌసింగ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రెన్యూవబుల్ ఎనర్జీ ఉన్నాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రియారిటీ సెక్టర్ కదా. ఒకవేళ ఎక్స్పోర్ట్ క్రెడిట్కి 32% పోను, మిగిలిన 8% ఏదైతే మిగిలిందో ఆ మిగిలిన 8%ని మిగిలిన సెక్టార్స్కి ఇచ్చుకోవచ్చు. ఎందుకు అలా ఇచ్చారంటే మరి మీకు డౌట్ వస్తుంది, సార్ ఎందుకు అట్లా ఇచ్చారు అని. అది అప్పుడే కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టిన బ్యాంక్ అనమాట. ఇండియాలోకి అప్పుడే ఎంట్రీ అయింది. అది ఇండియన్ బ్యాంక్ కాదు. ఏ బ్యాంక్ అని చెప్తున్నావు, ఫారిన్ బ్యాంక్ అని చెప్తున్నావు. సో అది ఫారిన్ బ్యాంక్ కాబట్టి అప్పుడే ఇండియాలోకి ఎంట్రీ అవుతుంది ఆ ఫారిన్ బ్యాంకు. సో అప్పుడే ఇండియాలోకి ఆ ఫారిన్ బ్యాంక్ ఎంట్రీ అయినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి కండిషన్స్ దానికి తెలియవు సరిగా. అంటే ఇక్కడ బిజినెస్ జరుగుతుందా జరగదా, వ్యాపారం ఎలా జరుగుతుంది, ఇలాంటి కండిషన్స్ అనే బ్యాంకుకి తెలియవు. కాబట్టి ఇండియాలో ఉన్న కండిషన్స్ కన్నిటికీ అడాప్ట్ అవ్వాలి వాళ్ళు. ఇండియాలో ఉన్న కండిషన్స్ కన్నిటికీ అడాప్ట్ అవ్వడానికి కోసం కొంచెం టైం ఇస్తారు కాబట్టి వాళ్ళు ఫారిన్ బ్యాంక్ కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో ఏం తీసుకొచ్చి ఉండారో, ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది, డాలర్స్ ఫామ్లో ఉంటుంది ఎక్కువ మొత్తంలో. సో వాళ్ళు ఫారిన్ బ్యాంక్ కాబట్టి వాళ్ళు తీసుకొచ్చేదంతా కూడా ఫారిన్ కరెన్సీ ఫామ్లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళు తీసుకొచ్చేది ఫారిన్ నుంచి కదా వాళ్ళ మనీ అంతా. సో కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో ఫారిన్ కరెన్సీ ఉంటుంది కాబట్టి మరి ఎక్కువ మొత్తంలో ఫారిన్ కరెన్సీ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది, ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి లోన్స్ ఇస్తారన్నమాట. చాలామంది సార్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏంటి సార్ డౌట్ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ డౌట్లే మనకి. ఎక్స్పోర్ట్ క్రెడిట్ అంటే ఏంటిది, నువ్వు ఇక్కడ ఒక వస్తువు తయారు చేసినావు, మనకి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, నువ్వు ఒక పికిల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నావు, ఇక్కడ తయారు చేసినావు, పోయి మలేషియాలోనో, లండన్లోనో, సింగపూర్లోనో ఎక్కడో అమ్మాలనుకుంటావు. మరి అక్కడ పోయి అమ్మాలంటే నువ్వు ఏరోప్లేన్లో పోవాలి, నీకు ఖర్చు ఉంటుంది, దాని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఉంటుంది, అక్కడ పోయి అమ్ముతావు, అమ్మిన తర్వాత ప్రాఫిట్ సంపాదించుకుంటావు, తీసుకొని వచ్చి లోన్ పేమెంట్ చేస్తావు. మరి అక్కడికి వెళ్ళి అమ్ముకొని రావడానికైతే నీకు డబ్బులు కావాలి కదా. అలాంటి వాటికి ఇచ్చే లోన్స్ని ఏమంటాం మనం, ఎక్స్పోర్ట్ క్రెడిట్ అంటాం. సో ఎక్స్పోర్ట్కి ఇచ్చే లోన్స్ అన్ని కూడా జనరల్గా ఏ కరెన్సీలో ఉంటాయి, ఫారిన్ కరెన్సీలోనే తీసుకుంటారు మ్యాక్సిమం. అందుకోసమే వీళ్ళకి 32% అనేది దేనికి ఉంటుంది, ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఉంటే ఈ 32% పోను, మిగిలిన 8% మాత్రం ఏముంటుంది, సో అదర్ సెక్టార్స్కి ఇచ్చుకోవచ్చు అనమాట. ఎవరు, ఈ కండిషన్స్ అప్లై. यहाँ ध्यान रखना बेटा, यहाँ ध्यान रखना ज़्यादा. Banks with what, less than 20 branches, you should concentrate on that one. So that priority sector is applicable to the
foreign banks with two different aspects. One aspect is that the foreign banks which are having the more than 20 branches, and another aspect is that the foreign branches which are having the what less than 20 branches. More than 20 branches ఉన్న వాటికి 40% అప్లికబిలిటీ, లెస్ దాన్ 20 బ్రాంచెస్ ఉన్న వాటికి కూడా 40% అప్లికబిలిటీ. కానీ ఆ 40%లో 32% ఎక్స్పోర్ట్ క్రెడిట్కి ఇవ్వాలి, 8% మాత్రం అదర్ సెక్టార్స్కి ఇచ్చేసారు. సార్ మరి వీడెవరికి ఇవ్వాలంటే అది మాట్లాడతాం మనం, ఓకేనా. నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ ఉన్నాయి కదా, ఆర్ఆర్బీస్కి అయితే ఎంత 75% దేనికి ఇవ్వాలి, ప్రియారిటీ సెక్టార్కే ఇవ్వాలి. నెక్స్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏమి ఇవ్వాలి, ప్రియారిటీ సెక్టార్కి 75% ఇవ్వాలి. నెక్స్ట్ ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఎంత ఇవ్వాలి, 75% ఇవ్వాలి. కానీ కండిషన్ ఉంది ఇక్కడ, ఫేజ్డ్ మేనర్. ఇప్పుడే 75 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 2020 ఇయర్లోనే 75% ఇవ్వాల్సిన అవసరం లేదు. మెల్లగా పెంచుకుంటూ పోవాలి. ఎలా పెంచాలనేది నేను చూపిస్తాను నెక్స్ట్ మనకి. సో కానీ ఎగ్జామ్లో ఇది చాలా ఇంపార్టెంట్. కమర్షియల్ బ్యాంక్స్కి ఫారిన్ బ్యాంక్స్ విత్ మోర్ దాన్ 20 ఉన్న వాళ్ళకి 40%, లెస్ దాన్ 20 ఉన్న వాళ్ళకి కూడా 40%, రీజనల్ బ్యాంక్కి 75%, స్మాల్ ఫినాన్షియల్ బ్యాంక్స్కి 75%, ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్స్కి అంటే 75%, రైట్. కానీ ఈ ఫేజ్డ్ మేనర్లో ఉంటుంది. అంటే ఒకేసారి కాదు, ఒకటేసారి 70% ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళైతే ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఈ ఇయర్ ఇది 40, వీళ్ళు 40%, వీడు 40%, వీడు 75%, వీడు 75% ఇప్పుడు ఇవ్వాల్సిందే. ఎప్పటి నుంచి, సో ఈ ఇయర్ ఏప్రిల్ 2020 నుంచి వీళ్ళు ఇవ్వాల్సిందే, ప్రియారిటీ సెక్టార్కి ఇంత ఇవ్వాల్సిందే, ఓకేనా. నెక్స్ట్ వీడు ఉన్నాడు కదా, ఎవరు, ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్స్ ఉన్నారు కదా, వీడికి ఎలా అప్లికబుల్ అవుతుంది, 75% అనేది వీనికి కూడా అప్లికబులే. కానీ ఒకేసారి 75% ఇవ్వమని చెప్పట్లేదు, బట్ ఇన్ వాట్ ఫేజ్డ్ మేనర్ అని చెప్తున్నాం. ఫేజ్డ్ మేనర్లో పెంచుకుంటూ పోతామని చెప్తుంది ఎవరు, ఆర్బీఐ. ప్రియారిటీ సెక్టార్ టార్గెట్ అనేది ఫేజ్డ్ మేనర్లో పెంచుకుంటూ పోతామని చెప్తుంది, రైట్. ఇప్పుడు చూద్దాం ఎలా ఫేజ్డ్ మేనర్లో అంటే ఇగో ఇలా. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి మొదటిసారిగా 2018వ సంవత్సరంలో మనకి ప్రియారిటీ సెక్టర్ గైడ్లైన్స్ అని ఇష్యూ చేసినారు వీళ్ళకి. మామూలుగా అయితే మిగతా బ్యాంక్స్కి 2015 సంవత్సరంలో, సో కానీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అయితే 2018లో మొదటిసారిగా ఇష్యూ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ 40% టార్గెట్ ఉంది. ఎవరికి, ఈ ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఆల్రెడీ మనకి ఉంది టార్గెట్. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా, అర్బన్ ఇది రూరల్ కాదు, ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్. సో బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, రైట్. సో ఇప్పుడు వాళ్ళకి 40% టార్గెట్ అనేది ఆల్రెడీ ఉంది, ఓకే. ఇప్పుడు ఆల్రెడీ 40% ఉంది. కానీ ఇప్పుడు ఈ 2020లో ఉన్నాం కదా, మనం 2020లో ఉన్నాం, ఓకే. మార్చ్ 31, 2021 నాటికి ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అవ్వాలి. ఏ టార్గెట్కి, 45% ఆఫ్ ద టార్గెట్ని రీచ్ అవ్వాలి. మార్చ్ 31 ఆఫ్ ద 2022 నాటికి, ఎప్పటికీ మార్చ్ 31 ఆఫ్ ద 2022 నాటికి 50% రీచ్ అవ్వాలి. మార్చ్ 31 ఆఫ్ ద 2023 నాటికి 60%, మార్చ్ 31 ఆఫ్ ద 2024 నాటికి 75%కి రీచ్ అవ్వాలి. అంటే ఫేజ్డ్ మేనర్లో రీచ్ అవ్వాలని చెప్తున్నారు. అదేగా మనం చెప్పాం, వీళ్ళకి కూడా 75% అనేది అప్లికేబుల్, బట్ నాట్ ఇన్ వన్ గో. సో దట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఇన్ వన్ గో, బట్ ఈస్ అప్లికేబుల్ ఇన్ ద వాట్ ఫేజ్డ్ మేనర్. సో ఫేజ్డ్ మేనర్లో వీళ్ళకు కూడా ప్రియారిటీ సెక్టార్ అనేది 75% అప్లికేబుల్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ఉంది, 40% ఉంది. దాన్ని మార్చ్ 31, 2021 నాటికి కనీసం పెంచుకోవాలి. వాళ్ళు ఎంత పెంచుకోవాలి, 45%కి. మార్చ్ 31, 2022 నాటికి 50%కి, మార్చ్ 31, 2023 నాటికి 60%కి, 24 నాటికి ఎంతకి, 75%కి వాళ్ళు పెంచుకోవాలి. ఎవరు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది పెంచుకోవాలి, రైట్. సో ఇది వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ అనమాట. ఆర్బీఐ అనేది మీరు ఇలా పెంచుకోమని చెప్తుంది, మీరు ఇలా పెంచుకుంటూ పోవాలి. ఎవ్రీ ఇయర్ 40, 45, 50, 60, 75కి ఇలా పెంచుకోవాలని చెప్తుంది ఎవరు, ఆర్బీఐ. సో నార్మల్గా అయితే ఇదనమాట. సో 40%, 75, 75 అంటే బై ఏ ఇయర్ నాటికి 75 రీచ్ అవ్వాలి, 2024 నాటికి 75 రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఎంత ఉంది, 40 నుంచి 45, 50, 60 and 75, అండ్ బై ద 2024 దే హ్యావ్ టు రీచ్ ద టార్గెట్ ఆఫ్ ద వాట్ 75% ఆఫ్ ద ANBC షుడ్ బి గివెన్ టు ద వాట్ ప్రియారిటీ సెక్టార్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్లో, ఓకేనా, రైట్. దీనికి కొంచెం స్పీడ్ మనం కొంచెం తొందరగా కంప్లీట్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మనం టైం వేస్ట్ చేయకూడదు, రైట్. టైమ్ ఈజ్ ప్రీషియస్. సో కాబట్టి అంతా సోది చెప్పేసి ఊరికే టైం పెట్టి మీ యూట్యూబ్లో మీ డేటా వేస్ట్ చేసి, లేదంటే ఆ మొబైల్ యాప్లో మీ డేటా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకోసం మనకు పాయింట్ టు పాయింట్ ఏం కావాలో అదే, రైట్. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సెక్టార్ ఏంటిది, మనం అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ అని చెప్తున్నాం. అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ అని చెప్తున్నాం, ఓకేనా, రైట్. మనకి టోటల్గా ఇప్పుడు డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఈ బ్యాంక్స్కి ప్రియారిటీ సెక్టార్ ఎంత అమ్మా, 40%, అవునా. ఈ బ్యాంక్స్కి ప్రియారిటీ సెక్టార్ ఎంత, 40%. ఈ బ్యాంక్స్కి ప్రియారిటీ సెక్టార్ ఎంత, 75. ఈ బ్యాంక్స్ ప్రియారిటీ సెక్టార్ ఎంత, 75. ఈ బ్యాంక్స్కి ప్రియారిటీ సెక్టార్ ఇప్పుడు 40 ఉంది, దాన్ని పెంచుకోవాలని చెప్పింది. ఎంతవరకు, 45% పెంచుకోవాలి మీరు. ఎప్పటికీ అని చెప్పేది మార్చ్ 31 ఆఫ్ ద వాట్ 2021 నాటికి. సో మీరు 45%కి రావాలని చెప్పింది. ఎవరికి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి, ఓకే, రైట్. నెక్స్ట్ ఈ 40%లో
టోటల్ ప్రియారిటీ సెక్టార్ టార్గెట్ ఎంత 40%. సో 40% ఆఫ్ దాట్ ఏంటి, ఈ 40% నుంచి మళ్ళీ ఏంటి కనీసం 18% అనేది ఖచ్చితంగా దేనికి ఇవ్వాలి, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్కి ఇవ్వాలి. 18% షుడ్ బి గివెన్ టు ద వాట్, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్, రైట్. సో ఈ ఫారిన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్ ఉన్నాయి కదా, వీటికి అప్లికేబుల్ కాదు ఏది, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్, వీటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 32% దేనికి ఇస్తున్నాయి, అవి ఎక్స్పోర్ట్ క్రెడిట్కే ఇస్తున్నాయి. 32% ఎక్స్పోర్ట్ క్రెడిట్కే ఇస్తున్నాయి కదా ఇవి. ఏవి ఇంతకుముందే చెప్పాం కదమ్మా, ఎక్స్పోర్ట్ క్రెడిట్కి ఇస్తున్నాయి 32%, మిగతా 8% అదర్ సెక్టార్స్కి ఇచ్చుకోవచ్చు అని చెప్పాం. అదర్ సెక్టార్స్, ఆ అదర్ సెక్టార్స్లో అగ్రికల్చర్ లేదు, వీళ్ళకి అగ్రికల్చర్ సెక్టార్ అనేది నాట్ అప్లికేబుల్. వీటికి ఫారెన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్ ఉన్న వాటికి అప్లికేబుల్ కాదు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అయితే మళ్ళీ 18% ఇవ్వాలి, ఎవరికి, అగ్రికల్చర్ సెక్టార్కే. మళ్ళీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ కూడా 18% ఇవ్వాలి, ఎవరికి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి. మళ్ళీ రీజనల్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా 18% ఇవ్వాలి, దేనికి, అగ్రికల్చర్ సెక్టార్స్కి ఇవ్వాలి, రైట్. కంపల్సరీగా అగ్రికల్చర్ సెక్టార్కి ఇచ్చి తీరాలి. 40 నుంచి వాళ్ళకి వచ్చే 40 ఉంది కదా, ఆ 40లో 18% అనేది, వీళ్ళైతే 75లో 18%, ఇక్కడ కూడా 75లో 18%, వాళ్ళకున్న 40 to 45 రేంజ్లో 18% అనేది ఇచ్చి తీరాలి, ఎవరికి, అగ్రికల్చర్ సెక్టార్కి. దేనికి ఇచ్చి తీరాలి, అగ్రికల్చర్ సెక్టార్కనే మనం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది. ఓకే, రైట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మళ్ళీ ఏం చేశారంటే, మరి అగ్రికల్చర్ సెక్టార్స్ ఇస్తే మన గ్రామాలలో ఎక్కువ మొత్తంలో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కానీ, లేదంటే ఎక్కువ మొత్తంలో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎక్కువ మొత్తంలో లోన్స్ తీసుకుంటున్నారు అనమాట బ్యాంక్స్ నుంచి. అది నేను చెప్పడం లేదు, ఆర్బీఐ చెప్పింది. సో కాబట్టి ఎవరైతే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో, ఎవరైతే పొలిటికల్గా చాలా అప్పర్ క్యాస్ట్ ఉన్నారో, వాళ్ళే ఎక్కువ మొత్తంలో లోన్స్ తీసుకొని బ్యాంక్ నుంచి వచ్చే సో అన్ని లోన్స్ ఎంజాయ్ చేస్తున్నారన్న ఉద్దేశంతో మనకి 2017 సంవత్సరం నుంచి ఏం తీసుకొచ్చారంటే, సపరేట్గా టార్గెట్స్ పెట్టారు. సో ఎవరికి, మార్జినల్ ఫార్మర్స్కి ప్లస్ వాట్, స్మాల్ ఫార్మర్స్కి ఎక్కువగా లోన్స్ ఇవ్వాలని చెప్పేసి మనకు 2017లోనే ఆర్బీఐ డిసైడ్ చేయడం జరిగింది. ఎవరికి, మార్జినల్ ఫార్మర్స్కి మరియు స్మాల్ ఫార్మర్స్కి. సో హూ ఈజ్ కాల్డ్ మార్జినల్ ఫార్మర్. మార్జినల్ ఫార్మర్ అంటే ఎవరంటే 2.5 ఎకరాల కన్నా తక్కువగా ఉంటే ఏమంటాం, మార్జినల్ ఫార్మర్ అంటాం. 2.5 ఎకర్ కన్నా తక్కువగా ఉంటే. స్మాల్ ఫార్మర్స్ అంటే ఎవరికైతే 5 ఎకర్స్ కన్నా తక్కువగా ఉంటుందో వాళ్ళని ఏమంటాం మనం. సో లెస్ దాన్ 5 ఎకర్స్ ఉంటే మార్జినల్ అని, లెస్ దాన్ 5 ఎకర్స్ కన్నా తక్కువగా ఉంటే ఏమంటాం, స్మాల్ ఫార్మర్స్ అని చెప్తాం. 2.5 ఎకర్స్ కన్నా తక్కువ ఉంటే మార్జినల్, అండ్ లెస్ దాన్ 5 ఉంటే సో మనకి ఏమంటాం, స్మాల్ ఫార్మర్స్ అని చెప్తుంటాం. మార్జినల్ అండ్ వాట్, స్మాల్ ఫార్మర్స్ అని చెప్తుంటాం. అయితే కేర్ఫుల్ అబ్జర్వ్ చేయాలి మనం. 40 అన్నాం, 40లో 18 ఇవ్వాలని చెప్తున్నాం, ఎవరికి, అగ్రికల్చర్కి. అగ్రికల్చర్కి 18 ఇవ్వాలని చెప్తున్నప్పుడు ఈ 18 అగ్రికల్చర్కి ఇవ్వాలి. వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన ఓవరాల్ ప్రియారిటీ సెక్టార్లో ఆ 75లో 18, 75లో 18, 75లో 18, వీటికి 40లో వీటికి అప్లికేబిలిటీ లేదు, 40లో 18 ఇవ్వాలి. మరి ఆ 18 అనేది ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టార్ అన్నప్పుడు ఎవరికి ఇస్తావు మళ్ళీ దాంట్లో అనేది పాయింట్ ఇక్కడ. 18% అనేది అగ్రికల్చర్లో ఉన్న వాడికి ఫ్లోరికల్చర్ వాడికి ఇస్తావా, హార్టికల్చర్ వాడికి ఇస్తావా, మార్జినల్ ఫార్మర్కి ఇస్తావా, స్మాల్ ఫార్మర్కి ఇస్తావా, మీడియం ఫార్మర్కి ఇస్తావా, లార్జ్ ఫార్మర్కి ఇస్తావా, ఎవరికి ఇస్తావు అనేది పాయింట్. కానీ యాక్చువల్గా లోన్ అనేది ఎవరికి అవసరం, ఎవరైతే చిన్న చిన్న సన్నకారు రైతులు, మార్జినల్ స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే భారతదేశంలో వీళ్ళే మనకి దాదాపు వీళ్ళు ఒక 67% మంది, వీళ్ళు ఒక 12% మంది, మొత్తం ఎంత ఏదమ్మా, నేను మ్యాథమెటిక్స్ వీక్ అన్నమాట, నాకు రాదు, రైట్. సో 79% మనకి, రైట్. సో టోటల్గా మనకి 79% ఆఫ్ ద ఫార్మర్స్ వీళ్ళే, ఎవరు, మార్జినల్ ఫార్మర్స్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 80% ఆఫ్ ద ఫార్మర్స్ మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్సే ఉన్నారు. వీళ్ళే 80% ఆఫ్ ద ఫార్మర్స్ ఉన్నప్పుడు మనం ఇచ్చే ఎక్కువ మొత్తం లోన్స్ అనేది ఎవరికి రీచ్ అవ్వాలి, మార్జినల్ ఫార్మర్, స్మాల్ ఫార్మర్కి రీచ్ అవ్వాలి. కానీ అలా జరగలేదు. అలా జరగకుండా ఎవడు పెద్ద తోపునైనా తురుముకారని బ్యాంకులో పోతాడు కదా, తెల్ల షర్ట్ వేసుకొని మంచి కొంచెం పొలిటీషియన్లే, వాళ్ళకే లోన్స్ వస్తున్నాయి అనమాట. అందుకోసం ఆర్బీఐ 2017 సంవత్సరంలోనే మన మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్కి ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో లోన్స్ ఇవ్వాలి. మనం ఇవ్వకపోతే సరిగ్గా వాళ్ళకి డబ్బులు రీచ్ కావు, అప్పుడు అగ్రికల్చర్ అనేది ఇంపాక్ట్ అవుతున్న ఉద్దేశంతో 2017 సంవత్సరంలోనే 8% ఇవ్వాలని చెప్పింది. ఆ 18%లో 8% ఇవ్వాలని చెప్పింది ఇప్పుడు 2017లో. కానీ ఇప్పుడు 2020కి వచ్చేసరికి ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పిందంటే 8% కాదు, 8% డిస్కార్డ్ చేసి ఇప్పుడు ఎంత చెప్తుంది, 10% చెప్తుంది. ఈ 18లో 10% అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఎవరికి, మార్జినల్ ఫార్మర్స్కి అండ్ ప్లస్ స్మాల్ ఫార్మర్స్కి. ఇక్కడ కూడా మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఎంత, 10% ఇచ్చి తీరాలి. ఇక్కడ కూడా 10% ఇచ్చి తీరాలి, ఎవరికి, మార్జినల్ అండ్ వాట్, స్మాల్ ఫార్మర్స్కి ఖచ్చితంగా 10% ఇచ్చి తీరాల్సిందే లోన్స్. ఏవైతే అగ్రికల్చర్ సెక్టార్లో నువ్వు లోన్స్ ఇస్తున్నావో, నువ్వు చెప్తున్నావు కదా, పెద్ద డబ్బా కొడతాడు కదా బ్యాంకోడు, నేను అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్కి ఇంత ఇచ్చానని చెప్తున్నావు. అరే బాబు, నువ్వు అగ్రికల్చర్ సెక్టార్ అలైడ్ సెక్టార్స్కి ఎంత ఇచ్చావు, నీకు టార్గెట్ ఎంత, 18%. ఆ 18% ఆఫ్ ద లోన్స్ ఏవైతే నువ్వు అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్కి ఇస్తున్నావో అందులో 10% ఖచ్చితంగా ఎవరుండి తీరాలి, మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్కి ఇచ్చి తీరాలి.
ద టార్గెట్ ఫర్ ద వాట్ మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఇస్ ద వాట్ 10%. అంతకుముందు 8% ఉండేది, అది తీసేసాం. ఇప్పుడు మోడిఫికేషన్ ఈ డైరెక్షన్స్ 2020 మోడిఫికేషన్స్ ప్రకారం అయితే ఎంత 20%. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో గన్ షాట్ బిట్ అనమాట ఇది. ఏది ఇప్పుడు ఎంతకు 10% టార్గెట్ ఫర్ ద వాట్ మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్ ఇస్ 10%. కానీ ఇక్కడ మీరు నోట్ డౌన్ చేసుకోవాలా, ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఏముంది 18% అనేది ఉంది. కానీ వీళ్ళకి దెర్ ఈజ్ నో టార్గెట్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద వాట్ స్మాల్ అండ్ ద వాట్ మార్జినల్ ఫార్మర్. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఎలాంటి టార్గెట్ ఇవ్వలేదు. ఎవరికి? ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మరి అవి అర్బన్ ఏరియాస్లో ఉంటాయి, అర్బన్ ఏరియాస్లో పెద్దగా అగ్రికల్చర్ అనేది ఉండదు. మరి సార్ అగ్రికల్చర్ ఉండదు కదా సార్, మళ్ళీ ఎందుకు 18% అగ్రికల్చర్ ఇచ్చారని మళ్ళీ ఇదో డౌట్ వస్తుంది. అగ్రికల్చర్ ఉండకపోవచ్చు, కానీ అల్లైడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఏముంటాయి? పౌల్ట్రీ ఫీల్డ్స్ ఉండొచ్చు. అగ్రికల్చర్ ఒకటే చెప్పట్లేదు మనం, అగ్రికల్చర్తో పాటు ఏం చెప్తున్నాం? అల్లైడ్ యాక్టివిటీ చెప్తున్నాం. అల్లైడ్ యాక్టివిటీ అంటే వెజిటబుల్ కల్టివేషన్ ఉంటుంది, ఫ్లోరికల్చర్ ఉండొచ్చు, పౌల్ట్రీ ఉండొచ్చు, ఫిషరీ ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి అగ్రికల్చర్ అల్లైడ్ సెక్టర్ కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఫార్మర్స్ కాకుండా 18%కి ఓవరాల్గా ఇచ్చేస్తారు. పౌల్ట్రీ ఫీల్డ్కి వాటికి వీటికి ఇచ్చుకుంటారు వీళ్ళు, ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో ల్యాండ్ ఉండవు కదా. సో అదనమాట, అందుకోసం వీళ్ళకి స్మాల్ కానీ మార్జినల్ ఫార్మర్స్కి కానీ ఎలాంటి టార్గెట్స్ ఇవ్వలేదు. ఎవరికి? ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్, వీళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది 10%. రైట్, ఒక్కసారి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఈ 40%లో 18% దేనికి ఇవ్వాలమ్మా? అగ్రికల్చర్కి ఇవ్వాలి. ఆ అగ్రికల్చర్లో 10% ఎవరికి ఇవ్వాలి? మార్జినల్ స్మాల్ ఫార్మర్స్కి ఇవ్వాలి. వీటికి కూడా 40% వీటికి నాట్ అప్లికేబుల్, ఎందుకంటే వాళ్ళు లెస్ దాన్ బ్రాంచెస్ ఉన్నాయి, వాడు ఇండియాలో అడాప్ట్ కాలేదు. వాడు రూరల్ బ్యాంక్స్కి ఎంత 75% టోటల్ టార్గెట్, దానిలో 18% దేనికి ఇవ్వాలి? మళ్ళీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి ఇవ్వాలి. దీంట్లో మళ్ళీ 10% ఎవరికి ఇవ్వాలి? మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్కి ఇవ్వాలి. 75లో 18 దేనికి ఇవ్వాలి? అగ్రికల్చర్. 10 మళ్ళీ దేనికి ఇవ్వాలి? మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్కి. అక్కడ కూడా 18% అండ్ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్కి ఎలాంటి టార్గెట్ ఇవ్వలేదు. అక్కడ ఆర్బీఐ అనేది ఎలాంటి టార్గెట్ని ఇవ్వలేదు. సో వాళ్ళు ఓవరాల్గా అగ్రికల్చర్కి 18% ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎవరు? ప్రైమరీ బ్యాంక్స్. కానీ వీళ్ళు ఓవరాల్గా అగ్రికల్చర్కి 18% ఇవ్వడంతో పాటు ఆ 18% ఎవరికి ఇచ్చావన్నది ఇంపార్టెంట్. ఆ 18%లో కూడా 10% ఖచ్చితంగా నీ టార్గెట్లో ఎవరిని రీచ్ అవ్వాలి? మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ రీచ్ అయి ఉండాలి. ఎంత? 10% టార్గెట్. సో కాబట్టి ఎగ్జామ్లో మనకి ఏ 10 का 10 నంబర్ వెరీ ఇంపార్టెంట్ అయ్యి, ఏ बहुत ఇంపార్టెంట్ ఏది 10 అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ మరి ఆ 10% ఇప్పుడే ఇవ్వమంటే ఇయ్యరు కదా, సడన్గా టార్గెట్ ఇచ్చింది. మరి ఏమని చెప్పింది? ఈ 10% అనేది మార్జినల్ స్మాల్ ఫార్మర్స్కి ఇవ్వాలి. కాబట్టి 2020-21లో 8% ఇవ్వాలి. ఎవరికి? మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్కి. 2021 అండ్ 22కి ఎంత? 9%. 2022-23కి 9.5%. 2023-24 నాటికి 10% టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఎవరికి ఇచ్చేది? ఏ టార్గెట్ ఎవరికి? ఎప్పుడు? మార్జినల్ ప్లస్ వాట్? స్మాల్ ఫార్మర్స్. సో ఈ మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్కి ఇచ్చే టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వాలి. ఈ ఇయర్ అంటే ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ రన్ అవుతుంది కదా, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. ఈ ఫినాన్షియల్ ఇయర్కి ఎంత? 8%, నెక్స్ట్ 9%, నెక్స్ట్ 9.5, నెక్స్ట్ ఏంటిది 10%. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్కి 10% ఇవ్వాలి. సేమ్ 8, 9, 9.5, 10. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 18%లో ఇది 8, 9, 9.5, 2010. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి 8, రైట్. సో తర్వాత ఏముంది మనకి అది గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఏమైతే డెసిమల్ పాయింట్ వస్తుంది, థర్డ్ 8, 9, 9.5, 10. అంతే కదా, ఈ ఇయర్ నుంచి కదా రాసుకోవాలి. ఈ ఇయర్ నుంచే కాబట్టి 2021 ఇలా గుర్తుపెట్టుకోవాలి. 21, 22, 23, 24 అలా నీకు ఏది గుర్తుపెట్టుకుంటే అది గుర్తుపెట్టుకుని ఇష్టం. కానీ నీకు ఇలా మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏది 8, 9, 9.5, 10. ఈ ఇయర్ 8%, నెక్స్ట్ ఇయర్ 9, ఆ తర్వాత ఇయర్ 9.5, ఆ తర్వాత లాస్ట్కి ఎంత 10% రీచ్ అవ్వాలి. సో కాబట్టి అలా నీకు ఇలా ఇంక్రిమెంటల్ ఫేజ్డ్ మేనర్లో ఇంక్రిమెంట్ చేయాలి. ఏది? ఈ 10%ని. సో ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ఇవ్వాలని క్వశ్చన్ అడగచ్చు. ఈ ఫినాన్షియల్ ఇయర్కి ఎంత ఇవ్వాలి? 8% ఇవ్వాలి. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి 9% ఇవ్వాలి. ఆ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి 9.5, ఆ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి 10%కి రీచ్ అవ్వాలి టార్గెట్. గాట్ ద ఐడియా? సో కాబట్టి ఇది మనకి అగ్రికల్చర్ అలైడ్. వీళ్ళకి కూడా సేమ్, రీజనల్ బ్యాంక్ కూడా సేమ్ టార్గెట్ 8%, 9%, 9.5, 8%, 9%, 9.5, 10% సేమ్. సో ఇయర్ 8%, నెక్స్ట్ ఇయర్ 9, ఆ తర్వాత 9.5, ఆ తర్వాత ఎంత 10% అనమాట. రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ టాపిక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ వాట్ అలైడ్ సెక్టార్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇది. సో వీళ్ళకి ఈ అగ్రికల్చర్ సెక్టర్ అప్లికేబుల్ కాదు. ఎవరు? ఫారిన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్ వాళ్ళకి ప్రియారిటీ సెక్టర్ అప్లికేబుల్ అవుతుంది. కానీ వాళ్ళకి ప్రియారిటీ సెక్టార్లో ఉన్న అన్ని సెక్టార్స్ అప్లికేబుల్ కావు. 32% ప్రియారిటీ సెక్టర్ వాళ్ళు దేనికి ఇచ్చేసుకుంటారు? ఎక్స్పోర్ట్ క్రెడిట్కి ఇచ్చేసుకుంటారు. మిగిలిన 8% చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీస్, రైట్. సో లేదంటే ఎడ్యుకేషన్ సెక్టార్కి, హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టార్ కానీ, హౌసింగ్ సెక్టార్ కానీ, ఇట్లా సెక్టార్స్కి ఇచ్చేసుకుంటారు. ఎవరు?
వీళ్ళు ఫారెన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్ వాళ్ళు. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ సెక్టార్ ఇస్ వాట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా మనకు దేని కింద వస్తాయి, మనకి ప్రియారిటీ సెక్టార్ కిందనే వస్తాయి. ఏది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ప్రియారిటీ సెక్టార్ కిందనే వస్తాయి. కానీ మనకి మేలో మనకి జూన్ ఫస్ట్ 2020 నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డెఫినేషన్ని మార్చేసేయడం జరిగిందనమాట. దీన్ని మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెఫినేషన్ని మార్చడం జరిగింది. ఎందుకంటే మే 13, మే 13, 14, 15, 16, 17 5 రోజుల పాటు వరుసగా ఈవినింగ్ 4 o'clockకి నిర్మలా సీతారామన్ మీటింగ్ పెట్టి పెద్దగా మే మంత్లో రోజు ఒకటి అనౌన్స్మెంట్ చేసింది, మన తలకాయ నొప్పి మనకి రోజు చదవాలి అని చెప్పేసి, ఏది ఆత్మనిర్భర్ భారత్ అని. సో ఎప్పుడైతే మనకి మే 2020లో ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక స్కీమ్ని అనౌన్స్మెంట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రివైవ్ ద ఇండియన్ ఎకానమీ ఫ్రమ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద COVID-19, ఆ ఆత్మనిర్భర్ అభియాన్ లో భాగంగానే మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వీటి డెఫినేషన్స్ కూడా మార్చడం జరిగిందనమాట. The government of India changed the definitions of the micro small medium enterprises from the June 1st of the 2020 నుంచి కొత్తగా డెఫినేషన్స్ ఇవ్వడం జరిగిందనమాట. రైట్. సో అది కొత్త డెఫినేషన్ ప్రకారం ఏంటిదంటే, రైట్, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలా, చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. మేలో నిర్మలా సీతారామన్ ఒక డెఫినేషన్ అనౌన్స్మెంట్ చేసింది మే మంత్లో. ఆ మే మంత్లో అనౌన్స్ చేసిన డెఫినేషన్ ఇమీడియట్గా వారం రోజుల తర్వాత జూన్ మంత్లో మళ్ళీ ఆ డెఫినేషన్ కూడా చేంజ్ చేశారు మళ్ళీ. సో దయచేసి ఎవరైనా మే మంత్లో చదివి ఉంటే అది రాంగ్ ఆన్సర్ అవుతుంది ఎగ్జామినేషన్లో. మే మంత్లో అనౌన్స్మెంట్ చేసిన డెఫినేషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ జూన్లో మాడిఫై చేయడం జరిగింది. ఓకేనా. మీరు మే మంత్లో ఒకవేళ చదివి ఉంటే కనుక అది మీకు కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ తప్పు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మాడిఫైడ్ కొత్త డెఫినేషన్, జూన్ 1st నుంచి వచ్చిన కొత్త డెఫినేషన్. అయితే ఈ డెఫినేషన్స్ అన్ని దేని ప్రకారంగా ఇస్తారంటే మనకి, సో ఇవన్నీ కూడా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ అని మనకు ఒకటి ఉంటుంది. ఓకేనా. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006. ఓకేనా. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2000. వాటిని మనం ఏమంటాం, MSME ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ యాక్ట్ 2006 అని చెప్తుంటాం. సో ఈ యాక్ట్ ప్రకారం మనకి వీటిని డెఫినేషన్స్ ఇచ్చారు. దీన్ని ఎంటర్ప్రైజ్ మైక్రో అంటే ఏంటిది, స్మాల్ అంటే ఏంటిది, మీడియం ఏంటిది. ఓకే. ఓల్డ్ డెఫినేషన్ ఏంటిదంటే, ఓల్డ్ డెఫినేషన్లో రెండు ఉండేటివి. ఒకటి ఏంటిదంటే ఓల్డ్ డెఫినేషన్లో ఓన్లీ మనకి ఇన్వెస్ట్మెంట్ పైన మాత్రమే డెఫినేషన్ డిక్లేర్ చేసేవాళ్ళు. అండ్ ఓల్డ్ డెఫినేషన్లో మనకి ఇండస్ట్రీస్కి సపరేట్ డెఫినేషన్ ఉండేది, మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే మళ్ళీ ప్లస్ సర్వీస్ సెక్టార్స్ కూడా మనకి సపరేట్ డెఫినేషన్ ఉండేది. రైట్. సో ఇండస్ట్రీస్కి కానీ సర్వీస్ సెక్టార్కి కానీ సపరేట్ డెఫినేషన్ ఉండేది. అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మీద మాత్రమే డిఫైన్ అయి ఉండేది, కానీ టర్న్ ఓవర్ని కన్సిడరేషన్లోకి తీసుకునే వాళ్ళు కాదు ఓల్డ్ డెఫినేషన్లో. అంటే మీకు క్లారిటీ కోసం చెప్తుంది, ఇది అవసరం లేదు ఇప్పుడు. ఇక్కడ అయితే ఇక్కడ రెండిట్లను కన్సిడరేషన్లోకి తీసుకొని డిఫైన్ చేశారు. నువ్వు ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్న్ ఓవర్ రెండు ఉన్నాయి. సో దే ఆర్ డిఫైన్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ దే ఆర్ డిఫైన్డ్ ఆన్ ద టర్న్ ఓవర్. ప్లస్ సేమ్ డెఫినేషన్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ద బోత్ ఇండస్ట్రీస్ అండ్ ద సర్వీస్ సెక్టర్. సపరేట్ డెఫినేషన్స్ ఏం లేవు, ఇద్దరికి ఇదే డెఫినేషన్ అన్న. ఇండస్ట్రీస్కి కానీ సర్వీస్కి కానీ సర్వీస్ సెక్టర్ కానీ ఇద్దరికి ఇదే డెఫినేషన్ అప్లికేబుల్ అవుతాయి. రైట్. సో నీ ఇష్టం, నువ్వు ఇన్వెస్ట్మెంట్ పైన డిసైడ్ చేసుకుంటావా లేదా టర్న్ ఓవర్ పైన డిసైడ్ చేసుకుంటావా, నీ ఇష్టం. అది గవర్నమెంట్ నీకే ఆప్షన్ వదిలేసింది. నువ్వు పెట్టుకున్న ఒక కంపెనీ ఉంది కదమ్మా, నువ్వు ఒక కంపెనీ పెట్టుకున్నావు అనుకో, నీ కంపెనీ అనేది మైక్రో కంపెనీయా, స్మాల్ కంపెనీ, మీడియం కంపెనీయా, నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మరి ఎట్లా అంటే నీకే ఆప్షన్ ఇచ్చింది. ఒకవేళ నువ్వు నీ కంపెనీని ఇన్వెస్ట్మెంట్ బేసిస్ పైన రిజిస్ట్రేషన్ చేసుకుంటావా, చేసుకో, నో ప్రాబ్లం. లేదా నీ కంపెనీ చేస్తున్న బిజినెస్ అంటే టర్న్ ఓవర్, నీ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ పైన నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటావా, నీ ఇష్టం. అది నీకే ఛాయిస్ ఇచ్చింది. Either you can register your company on the name of your turnover or other maybe investment. So kabatti in the present context, that is from the June 1st of the 2020 onwards, that industries, that micro small medium enterprises in the industry in India are defined on the basis of the two factors. One is investment and second one is the turnover criteria, and the same definition is applicable for the both industrial sector and as well as service sector. అంతకుముందు అయితే వేరే డెఫినేషన్స్ ఉండేటివి. ఇండస్ట్రీస్కి వేరే డెఫినేషన్ అండ్ సర్వీస్ సెక్టర్కి వేరే డెఫినేషన్ ఉండేటివి. అవన్నీ తీసేసి ఇప్పుడు అందరికీ సేమ్ డెఫినేషన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మరి కొత్త డెఫినేషన్ ప్రకారం, రైట్, ఈ చట్టం 2006, ఇది ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్ అమ్మ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006. ఇది ఎగ్జామ్లో అప్పుడప్పుడు ఇంపార్టెంట్, కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం, మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం 1 crore వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని ఏమంటాం, మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటాం. ఒకవేళ స్మాల్ ఇండస్ట్రీ అయితే 1 crore నుంచి, ఇప్పుడు 1 crore వరకు ఇన్వెస్ట్మెంట్ అన్నాం కదమ్మా, ఇక్కడ 1 crore అన్నాం, మళ్ళీ ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 1 crore నుంచే స్టార్ట్ అవ్వాలి కదా. ఓకేనా. సో
సో మళ్ళీ 1 crore, ఇక్కడ 1 crore నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఎంత 10 crores వరకు ఉంటుంది, ఏమంటాం స్మాల్. మళ్ళీ 10 అంటే ఇక్కడ నుంచి 10 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 10 crores నుంచి ఎంత వరకు ఇది మళ్ళీ 50 crores వరకు ఉంటుంది, దాన్ని ఏమంటాం. సో మన మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. 1, 10 అండ్ 15. నేను ఇక్కడ రాస్తున్నాను, మీకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలని రాస్తున్నాను ఎగ్జామ్లో. ఇక్కడ 1 ఉంది, 10 ఉంది అండ్ ఏంటి 50, అంతే కదా. మ్యాక్సిమం ఇంతే కదమ్మా. ఇక్కడ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత 1 crore, ఇక్కడ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 10 crores, ఇక్కడ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 50 crores, అంతే కదా. మరి దీని అప్పర్ లిమిట్, దీని లోవర్ లిమిట్ అవుతుంది, దీని అప్పర్ లిమిట్, దీని లోవర్ లిమిట్ అవుతుంది, అదే కదా, రైట్. సో దట్ ఈస్ రైట్. సో అప్ టు 10 crores. సో నెక్స్ట్ దాన్ని మల్టిప్లై చేయండి, దీన్ని మల్టిప్లై చేయండి అమ్మా. దీన్ని 5 తోటి మల్టిప్లై చేయండి. 5 మల్టిప్లికేషన్ 5 మల్టిప్లికేషన్ 5 మల్టిప్లికేషన్ అంటే ఏమవుతుంది 5 crores కానీ, ఇక్కడ 50 crores కానీ, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 250 crores కానీ. అప్పుడు ఏమవుతుంది నీకు టర్న్ ఓవర్ తోటి అవుతుంది. అట్లా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి మీరు. ఒకటి ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. 1, 10, 50 గుర్తుపెట్టుకొని మిగతాది ఏంటి 5తో మల్టిప్లై చేస్తే నీకు ఏమొస్తుంది టర్న్ ఓవర్ వస్తుంది. లేదంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోతావు, మొత్తానికి ఏం చేస్తాం భస్మం చేసేస్తాం మళ్ళీ. సో కాబట్టి అప్ టు 5 crores అయితే టర్న్ ఓవర్ అయితే మైక్రో, అప్ టు 50 crores టర్న్ ఓవర్ అయితే ఏమంటావు దాన్ని స్మాల్ అని, అప్ టు 250 crores ఆఫ్ ద టర్న్ ఓవర్ అయితే దాన్ని ఏమంటాను మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. మనకి మే మంత్లో నిర్మలా సీతారామన్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఇది 100 crores మాత్రమే ఉండేది ఇది. తర్వాత జూన్ మంత్లో ఏం చేశారంటే ఈ 100 crores పెంచేశారు, ఇంతకీ 250 crores పెంచేశారు. అదే మనం మిస్టేక్ చేస్తామని చెప్తున్నాను నేను ఎగ్జామ్లో, మీరు మిస్టేక్ చేసేది అదే. సో 100 crores కాదు, అది 250 crores అని, రైట్. సో గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా లాజిక్, ఇది అంతా కన్ఫ్యూజ్ అయింది అనుకోండి. సో మామూలుగా మైక్రో ఎంటర్ప్రైజెస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇలా గుర్తుపెట్టుకోండి, 1 crore అవునా, తర్వాత 10 crores, ఆ తర్వాత ఏంటిది 50 crores. ఏంటిది అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1 crore, 10 crore, 50 crore. ఇప్పుడు 5 తోటి మల్టిప్లై చేసిన ఎంత వచ్చింది 5 crores. అప్ టు 5 crores ఆఫ్ ద ఏంటిది టర్న్ ఓవర్, మళ్ళీ 5 తోటి మల్టిప్లై చేసిన ఏమొచ్చిందమ్మా 50 crores. అప్ టు 50 crores ఆఫ్ ద టర్న్, మళ్ళీ 5 తోటి మల్టిప్లై చేసిన ఏమొచ్చిందమ్మా 250 crores వచ్చింది. సో కాబట్టి అప్పుడు ఇదేమైతే ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా, సారీ ఇది టర్న్ ఓవర్ క్రైటీరియా, ఇదేంటి మనకి ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా, అంతే కదా. ఇది లోవర్ లిమిట్ నీకు అవసరం లేదు, అప్పర్ లిమిట్ గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా లోవర్ లిమిట్ అదే ఉంటుంది. 1 crore వరకు, అప్ టు 10 crores వరకు, అప్ టు 50 crores వరకు. 5తో మల్టిప్లై చేస్తే 5, 5తో మల్టిప్లై చేస్తే 50, 5తో మల్టిప్లై చేస్తే 250, రైట్. ఇలా మనకి కొత్త డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. ఓకేనా, ఇది గుర్తున్నా ఇట్లా ఇక్కడ రాసుకోవచ్చు. అప్ టు 50 crores అంటాడు ఇక్కడ, మళ్ళీ ఏమంటాడు అప్ టు 50 crores అని కూడా రాసుకోవచ్చు, అప్ టు 250 crores అని కూడా రాసుకోవచ్చు, నీ ఇష్టం అది. ఓకే రైట్. మరి ఇక్కడ చూస్తే మరి డెఫినేషన్ అయితే క్లారిటీ ఉంది మనకి. ఇక్కడ మళ్ళీ టార్గెట్ ఇచ్చాం, ప్రియారిటీ సెక్టార్లో మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. వేరికి ఇచ్చాం, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి టార్గెట్ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ప్రియారిటీ సెక్టార్లో టార్గెట్ లేదు. ప్రియారిటీ సెక్టార్లో టార్గెట్ అనేది ఓన్లీ మైక్రో ఎంటర్ప్రైజెస్కి మాత్రమే ఉంది. సో స్మాల్ కానీ లేదంటే ఇంకోటి ఏంటిది మీడియం ఎంటర్ప్రైజెస్కి లేవు. స్మాల్ కానీ సో మీడియం ఎంటర్ప్రైజెస్కి దీంట్లో టార్గెట్ అనేది లేదు, ప్రియారిటీ సెక్టార్ టార్గెట్ లేదు. ఓన్లీ వేటికి ఉంటుంది, ఓన్లీ మైక్రో ఎంటర్ప్రైజెస్కి మాత్రమే టార్గెట్ ఉంది. ఓకే, సో ఈ ఫారిన్ బ్యాంక్స్కి అయితే లెస్ దాన్ 20 బ్రాంచ్ ఏంటిది మళ్ళీ నాట్ అప్లికేబుల్. సో మిగతా బ్యాంక్స్కి అయితే ఏంటిది 7.5% ఇవ్వాలి, రీజనల్ బ్యాంక్ 7.5%, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ 7.5%, ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఎంత 7.5% ఆఫ్ ద వాట్ నీకు ఇవ్వాలి, 7.5 ఇవ్వాలి, రైట్. ఇప్పుడు ఇలా 75% అనేది వీడికి ఏంటిది ప్రియారిటీ సెక్టర్. ఇలా 18% పోయింది దేనికి అగ్రికల్చర్కి. ఇక మిగిలింది ఉంది కదా, దాంట్లో రిమైనింగ్ నుంచి మళ్ళీ 7.5% దేనికి ఇవ్వాలి మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఇవ్వాలి టార్గెట్ అనేది. వీళ్ళు ఇప్పుడు ఈ ఇయర్ నుంచే ఇవ్వాలి, ఈ ఇయర్ నుంచే ఇచ్చి తీరాలి కంపల్సరీగా, రైట్. సో ఈ ఇయర్ నుంచే కంపల్సరీగా ఇచ్చి తీరాలి వీళ్ళు 7.5% అనేది. సో ఈ ఫినాన్షియల్ ఇయర్ నుంచి April 1st ఆఫ్ ద 2020 నుంచే ఇవ్వాలి. ఇది కొత్త రూల్ ఏం కాదు, పాత రూలే ఇది, కొత్తగా వచ్చింది ఏం కాదు, మాడిఫై చేయలేదు, ఓల్డ్ రూలే ఇది. సో 7.5 టార్గెట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎవరికి మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఇచ్చి తీరాల్సిందే. ఓకేనా. సో ఎగ్జామినేషన్లో ఇది రావడానికి తక్కువ స్కోప్ కానీ ఇది రావడానికి ఎక్కువ స్కోప్. వాట్ ఈస్ ద న్యూ డెఫినేషన్? సో న్యూ డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ యాజ్ ఫర్ ద వర్డ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ 2006 ప్రకారం న్యూ డెఫినేషన్ ఈస్ డివైడ్ ఆన్ ద బేస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పైన, టర్న్ ఓవర్ పైన, రెండింటిపైన డిఫైన్ చేశారు. అది నీ ఇష్టం. నువ్వు రిజిస్ట్రేషన్ అనేది నీ కంపెనీని ఇన్వెస్ట్మెంట్ పైన చేసుకుంటావా లేదా టర్న్ ఓవర్ పైన చేసుకుంటావా నీ ఇష్టం. అది నువ్వు తగలాడు ఏం చేస్తావో నీ ఇష్టం అది. ఓకే, కానీ గవర్నమెంట్ అయితే 2 ఆప్షన్స్ ఇచ్చింది మనకి. ఓకే, దట్ వాస్ ఫైన్. ఎలా గుర్తుపెట్టుకోవాలా? 1, 10, 5 గుర్తుపెట్టుకోవాలి. దీన్ని డైరెక్ట్ కొట్టేయాలి. ఏంటిది 5తో మల్టిప్లై కొట్టేస్తే నీకు ఆటోమేటిక్గా ఈ డెఫినేషన్ వస్తుంది 5, 50, 250. ఓకే రైట్. నెక్స్ట్ హౌసింగ్ సెక్టర్. నెక్స్ట్ ప్రియారిటీ సెక్టర్ ఇస్ వాట్ హౌసింగ్ సెక్టర్. సో హౌసింగ్ సెక్టార్కి లోన్స్ అనేవి మనకి 2 రకాలుగా డిఫైన్ చేయడం జరిగింది. కండిషన్స్ అప్లికేబుల్. మనం సో పర్చేస్
ఆర్ అదర్వైజ్ వాట్ కన్స్ట్రక్షన్. పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాట్ డ్వెల్లింగ్ యూనిట్ షుడ్ నాట్ బి ఎక్సీడ్ అని చెప్తున్నాం. ఓకేనా. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు, మెట్రోపాలిటన్ సిటీలో వేరే లోన్ ఇస్తాడంట, అదర్ సిటీస్ వేరే. మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఆర్బీఐ ఏం చెప్పింది, ద పాపులేషన్ విత్ మోర్ దాన్ 10 lakhs అండ్ అబోవ్. 10 lakhs కన్నా ఎబో పాపులేషన్ ఉన్న సిటీని ఏమని చెప్తుంది, మెట్రోపాలిటన్ సిటీస్ అంటుంది. 10 lakhs కన్నా తక్కువగా పాపులేషన్ ఉంటే 10 lakhs కన్నా తక్కువగా పాపులేషన్ ఉన్న వాటిని ఏమంటుంది, అదర్ సిటీస్ అని చెప్తుంది. ఎవరు, ఆర్బీఐ డెఫినేషన్ ఇచ్చింది, మనం కాదు. రైట్. సో 10 lakhs కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటే మెట్రోపాలిటన్ సిటీ, అండ్ 10 lakhs కన్నా తక్కువగా పాపులేషన్ ఉంటే ఏంటిది, అదర్ సిటీస్ అనేది. దట్ ఈస్ ఆర్బీఐ డెఫినేషన్ యాజ్ ఫర్ దట్ వన్. సో మళ్ళీ సో అన్ని బ్యాంక్స్, ఏ బ్యాంక్స్ అయినా సరే, సో పర్చేజ్ ఆఫ్ ద వాట్, పర్చేజ్ అండ్ ద వాట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వాట్ డ్వెల్లింగ్ యూనిట్. ఒక ఇల్లు కాస్ట్ అనేది 45 లక్షల కన్నా ఎక్సీడ్ అవ్వకపోతే, ఇక్కడ మెట్రో ఏరియాలో నువ్వు కన్స్ట్రక్షన్ చేసే ఇల్లు కానీ లేదా నువ్వు కొనే ఇల్లు యొక్క కాస్ట్ అనేది 45 లక్షలకు మించకూడదు. అప్పుడు నీకు లోన్ వస్తుంది. ఎంత, 35 లక్షల లోన్ వస్తుంది. ఒకవేళ అదర్ సిటీలో అయితే, నాన్ మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే నువ్వు కొనే ఇల్లు కానీ లేదా నువ్వు కన్స్ట్రక్ట్ చేసే ఇల్లు యొక్క టోటల్ కాస్ట్ అనేది 30 లక్షలకు మించకూడదు. 30 లక్షలకు మించకుంటే అప్పుడు నీకు 25 లక్షల లోన్ వస్తుంది అండర్ ద వాట్ ప్రియారిటీ సెక్టార్ కింద. సార్ ఎక్కువ కాస్ట్ ఉంటే లోన్ ఇవ్వాలి కదా సార్, అదేంటి 45 లక్షలు మించకూడదని చెప్తున్నారని డౌట్ రావచ్చు. అరే బాబు, మనం అర్థం చేసుకోవాలా, 45 లక్షలు కాదు, 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు, రైట్, కోటి, ఇట్లా హౌస్ కాస్ట్ పెరుగుకుంటూ పోయింది అనుకో. ప్రియారిటీ సెక్టార్ కింద లోన్స్ ఇచ్చేది ఎవరి కోసం, మనిషి బతకడానికి కోసం కాబట్టి కమర్షియల్ లోన్స్ కావు ఇవి. మనిషి ఇంట్లో రెసిడెన్స్ కోసం ఇచ్చే లోన్స్ ఇవి. హౌసింగ్ అంటే ఏంటి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కమర్షియల్ కన్స్ట్రక్షన్ కోసం, అవి కమర్షియల్ లోన్ కిందకి వస్తాయమ్మా, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మనం ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తాం కదా, అవన్నీ కమర్షియల్ లోన్ కింద వస్తాయి తప్ప ప్రియారిటీ సెక్టార్ కింద రావు. అర్థమవుతుందా. ప్రియారిటీ సెక్టార్ కింద వచ్చేటి ఏంటి, ఒక ఇల్లు అనేది 45 లక్షల కన్నా కాస్ట్ మించకూడదు దాని ప్రాపర్టీ. ఎందుకు దాని అర్థం అంటే 45 లక్షల కన్నా ఎక్కువగా మించుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అరే వీడు 45 లక్షల కన్నా ఎక్కువగా ఇల్లు పెట్టి కడుతున్నాడు అంటే వీడు లేనివాడు కాడు, వీడు ఖచ్చితంగా డబ్బులు ఉన్నాయనే దాని అర్థం. కాబట్టి వాడు కడుతున్న ఇల్లు అనేది ఏంటిది, లగ్జరీ పర్పస్ కోసం తప్ప నార్మల్గా ఉండడానికి కోసం కాదు అని. బ్యాంక్ లోన్స్ ఎవరికి ఇవ్వాలి, నార్మల్గా ఎవరికైతే ఉండడానికి ఇల్లు లేదో వానికి కావాలి ఫస్ట్ ప్రిఫరెన్స్. కాబట్టి 45 లక్షల కన్నా ఇల్లు కాస్ట్ అనేది మించిపోతుంది అంటే ఖచ్చితంగా నువ్వు లగ్జరీ ఇల్లు కడుతున్నావు అని దాని అర్థం. కాబట్టి లగ్జరీ ఇల్లు కట్టుకునేవాడు రిచ్ పర్సనే ఉంటాడు కాబట్టి నీకు లోన్ అవసరం లేదురా బాబు అని దాని మీనింగ్. అర్థమవుతుందా. కాబట్టి హౌస్ కాస్ట్ అనేది 45 లక్షల కన్నా మించకపోతే అప్పుడు నీకు 35 లక్షలు. ఇక్కడ అదర్ సిటీస్లో అయితే 30 లక్షలు మించకపోతే 20 లక్షలు వస్తాయి. ఒకవేళ మించింది అనుకోండి, 45 లక్షలు మించితే ఎలా నీకు డౌట్, 45 లక్షలు మించినా లోన్ వస్తుంది. కానీ ప్రియారిటీ సెక్టార్ కింద లోన్ కాదు, అది కమర్షియల్ లోన్ అయిపోతుంది. కమర్షియల్ లోన్ అంటే వేరే ఇంట్రెస్ట్ రేటు అదంతా కథ వేరే ఉంటుంది. కమర్షియల్ లోన్ కింద కన్సిడర్ చేస్తారు తప్ప దట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ వాట్ ప్రియారిటీ సెక్టార్ లోన్ కింద కన్సిడరేషన్లోకి రాదు అనమాట. ఓకే. సో ఇలా లోన్స్ ఇస్తారు మనకి. అది ఒకవేళ నువ్వు మీ ఇల్లుని ముస్తాబ్ చేయాలనుకుంటావు అనుకో, రైట్, బ్యాంక్ జాబ్ కొట్టేసిన ఇక పెళ్లి చేసుకోవాలి, రైట్, అమ్మాయిని చూసుకున్నావు, ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, ట్రైనింగ్లో ఎవరు కలిసిర్రు, రైట్, అంతా అయిపోయినాయి కథలు, రైట్. సో ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నావు, మ్యారేజ్ చేసుకోవాలనుకో ఇల్లును ముస్తాబ్ చేయాలి కదా, రంగులు వేయాలి కదా, దానికి రంగులు హార్బాలా చేయాలంటే ఏంటి, లోన్స్ ఫర్ ద వాట్ రెనోవేషన్. ఒకవేళ హౌస్ను రెనోవేషన్ చేయాలనుకున్నావు అనుకో, హౌస్ను అప్పుడు రెనోవేషన్ చేయాలనుకుంటే ఒకవేళ మెట్రో సిటీలోని హౌస్ను రెనోవేషన్ చేయాలనుకుంటే 10 లక్షలు, నాన్ మెట్రో సిటీస్లో అయితే ఎంత 6 లక్షల రూపాయలు వస్తుంది. పాత హౌస్ని కొత్త ముస్తాబు చేయాలనుకుంటే, నువ్వు రంగులు వేసి దాన్ని, రైట్, రంగులు వేసి దిద్దాలనుకుంటే అట్లా నీకు 10 లక్షల రూపాయల వరకు లోన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మెట్రో సిటీస్లో. నాన్ మెట్రోలో అయితే రైట్, ఇది దేనికి, రెనోవేషన్కి. ఇది దేనికి, లోన్ అమౌంట్ ఫర్ ద వాట్ పర్చేజ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ. నువ్వు పర్చేజ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ లోన్ అమౌంట్ ఎంత వస్తుంది, 35 లక్షల లోన్ వస్తుంది. నాన్ మెట్రో సిటీస్లో అయితే 25 లక్షల లోన్ వస్తుంది. ఓకేనా. ఎగ్జామ్లో ఇవి అడుగుతాడు, ఇది అడగడమ్మా, ఇది గుర్తుపెట్టుకురా. నువ్వేం చేస్తావు అంటే మొత్తానికి కన్ఫ్యూజ్ చేస్తావు మొత్తానికి ఎగ్జామ్లో. ఇది ఏంటిది, ఇది కండిషన్. ఈ కండిషన్ బేసిస్ పైన ఎంత ఇస్తాడు, 35 లక్షలు లోన్ ఇస్తాడు. ఇది కండిషన్. ఈ కండిషన్ బేసిస్ పైన ఎంత లోన్ ఇస్తాడు, 25 లక్షలు లోన్ ఇస్తాడు. ఏంది కండిషన్, నీ హౌస్ కాస్ట్ అనేది 30 లక్షలు ఎక్సీడ్ అవ్వకూడదు. ఇక్కడ కండిషన్ ఏంటి, నీ హౌస్ కాస్ట్ 40 లక్షలు ఎక్సీడ్ అవ్వకూడదు. 45 లక్షలు ఎక్సీడ్ అయింది అనుకోండి, నువ్వు లగ్జరీ ఇల్లు కడుతున్నారా బాబు, సో పెద్ద ఇల్లు కట్టుకుంటున్నావు ఏదో, అది ఎక్కడో మనకి పెద్ద పెద్ద విజయమాల్య వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్ అంతా స్టైలిష్, అట్లాంటివి కట్టుకుంటున్నామని దాని అర్థం అది. ఓకే. సో అందుకోసం ఇది ప్రియారిటీ సెక్టార్ కింద హౌసింగ్ సెక్టార్కి సంబంధించిన కండిషన్స్ ఇవి. 45 lakhs, 30 lakhs, 35 lakhs వాట్ 25 lakhs, అండ్ రెనోవేషన్కి అయితే 10 lakhs అండ్ 6 lakhs అనేది ఉంటున్నాయి. సో హౌసింగ్ సెక్టర్ అన్ని బ్యాంక్స్కి అప్లికేబుల్, ఇది అన్ని బ్యాంక్స్కి అప్లికేబుల్ మనకి ఇది సేమ్ క్రైటీరియా అనేది. ఓకేనా. హౌసింగ్ సెక్టార్ ప్రియారిటీ సెక్టర్ కింద.